టుడే కాన్సెప్ట్ స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఎలా డబ్బులు సంపాదించుకోవాలి. ఎవరైనా సరే ఏ నాలెడ్జ్ అవసరం లేదు, ఏ తెలివితేటలు అక్కర్లేదు, ఏ పుస్తకాలు చదవనక్కర్లేదు, ఏ ఛానల్స్ చూసి అవన్నీ కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్, నేను ఇచ్చే ఫార్ములా, నేను ఇచ్చే స్ట్రాటజీ నష్టం అనేది లేదు. అది ఎలా అంటే డెలివరీ, ఈక్విటీస్ డెలివరీ, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒక్కసారే కొనేయకుండా మీ డబ్బుల్ని అప్పుడప్పుడు కాసిన షేర్లు కొని పెట్టుకోవాలి. జనరల్గా ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. మంచి కంపెనీ అంటే విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్. ఈ 3 సాఫ్ట్వేర్లో టాప్ కంపెనీస్ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అన్నిటికంటే మన ఇండియాలో నెంబర్ 1 కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీ, ధీరుభాయ్ అంబానీ. రిలయన్స్ అనేది నెంబర్ 1 కంపెనీ క్యాపిటలైజేషన్లో కానీ అన్నింటిలో కూడా. హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఇన్నున్నా సరే 1, 2, 3 సెలెక్ట్ చేసుకొని దాంట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ చేయాలి. ఒక కంపెనీ ఎవ్రీ ఇయర్ బోనస్ షేర్లు ఇస్తుంది, డివిడెండ్స్ ఇస్తారు. ఎవరికి ఇస్తుంది? అది ఇన్వెస్టర్స్కి ఇస్తారు, ట్రేడర్స్కి ఇవ్వరు. ట్రేడర్స్ అంటే ఎవరు? వ్యాపారస్తులకి ఇవ్వరు. ఇన్వెస్టర్ అంటే ఎవరు? కొనేసి అలాగే ఉంచేవాడు. ట్రేడర్ అంటే ఎవడు? ఇప్పుడు కొని సెకండ్లోనే నాకు కోట్లు వచ్చాయనుకున్నారు, వాళ్ళకి ఎప్పుడు రావు. కోరుకునేవాళ్ళు ట్రేడర్స్ అంటే కోరుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు జరగదు. ఇన్వెస్టర్స్ అంటే వెయిట్ చేస్తారు, బెనిఫిట్ వస్తుంది, బ్రహ్మాండం ఏమేమి ఎంత ఎవ్రీ ఇయర్ డివిడెండ్, బోనస్. ఒక ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ పనిచేస్తారు, ఎంప్లాయీస్ బోనస్ డిక్లేర్ ఎవరికి చేస్తారు? పర్మనెంట్ ఎంప్లాయీస్. అంతేగాని క్యాజువల్ లేబర్ కాదు కదా. అలా ఇక్కడ కూడా పర్మనెంట్గా మార్కెట్లో ఉండే వాళ్ళకే డివిడెండ్స్, టెంపరీగా ఉండేవాళ్ళకి కాదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండేవాళ్ళకి కాదు, అప్పులు తీసుకునేవాళ్ళకి కాదు. డెలివరీ షేర్స్, డెలివరీ చేసుకున్నారు. డెలివరీ అంటే క్యాష్ పెట్టి కొనుక్కున్నారు. అది 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, 5,000 కోట్లు కావచ్చు. డెలివరీ అంటే నీది, నీ సొంతం. అదే చెప్పిన మన ఎగ్జాంపుల్ చెప్పాక ఒక బండి కొనుక్కుంటాం, ఫ్లాట్ కొనుక్కుంటాం, ఫైనాన్స్ తీసుకుంటే ఏమవుతుంది? అది క్లియర్ అయ్యే వరకు మన దానిపైన రైట్స్ ఉండవు, ఎక్కువ మంది క్లియర్ కావు. అలా కాకుండా క్యాష్ పెట్టి కొనుక్కుంటే ఉన్న కాడికి. అలా కాబట్టి స్టాక్ మార్కెట్లో నీకు నష్టమే రాదు. ఎవరు ఇంత క్లారిటీగా చెప్పరు. చెప్తే చూడండి, ఏ ఛానల్ పెట్టు, ఎవరిని అడుగు, భయపెడతారు. నేను చెప్తున్నాను, ధైర్యం చెప్తున్నాను, నష్టం రాదు. నేను ఉంటాను, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ పేపర్ మీద ఇస్తాను, స్ట్రాటజీ రిటర్న్ ఇస్తాను. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ ఒకసారి నాతో డిస్కస్ చేసి అర్థమైందా, డెసిషన్కి వస్తే నేను వాట్సాప్ మీద కావచ్చు, చెప్పినా కదా, నేను వీడియోలో కావచ్చు, మీ మెయిల్ కావచ్చు, స్ట్రాటజీ ఇస్తాను. నేను చెప్పిందే మీరు ఫాలో అయితే నష్టం రాదు. నేను ఏమో చెప్పను, లాభం వచ్చేది చెప్తాను. అర్థమైందా? ఏ ప్రైస్లో కొనుక్కోవాలా, ఎప్పుడు కొనుక్కోవాలా, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. కొనిపెట్టుకుంటూ ఉండాలి. నీకు లాభాలే లాభాలు. మీకు ఎంతకాలం ఉంచుకుంటారు మార్కెట్లో? ఎవరు అడగరు. నువ్వు ఎందుకు కొనుక్కున్నావు ఈ షేర్ అంటే చెప్పాలి. ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళ లాభాలు ఎలా వస్తున్నాయి, క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఎలా ఉన్నాయి, ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఎన్ని షేర్లు కంపెనీ దగ్గర ఉన్నాయి, కాబట్టి పబ్లిక్ ఇష్యూ ఎంతమంది ఇచ్చారు, ఆడ పెట్టుబడి ఎంత పెట్టుకున్నాడు, అప్పులు ఎంత ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి. నువ్వు ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఏం ఆలోచిస్తావు, ఒక కోర్సు చేయాలంటే ఏం ఆలోచిస్తావు? చెప్పండి. ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎంతమందిని అడిగి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు. అవన్నీ చేసుకొని కంప్లీట్ చేసి కోర్సు వస్తున్నాం, ఇంటికాడ కూర్చోండి, రూపాయి లేదు. ఇంటికాడ కూర్చోండి. ఎంఫిల్ చేసినా, ఎంసీఏ చేసినా, ఎంబీఏలు చేసినా, ఎంటెక్లు చేసినా, ఏమి చేసినా ఇదేలా చదువు రాని వాడి దగ్గరికి చేతి కట్టుకోవాలి. చదువు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని పని చేయాలి. ఇది ఎంత చదువుకున్నా నెలకే జీతం ఇస్తారు. ఆ కంపెనీ ఓనర్ కూడా చదువు రాని వాడు. చెప్పండి, ఏంటంటే పాలిటిక్స్ మినిస్టర్స్ ఎవరు చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది ఆర్డర్ వేస్తారు. కాబట్టి ఇచ్చే ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా తీసుకొని క్రమానుగుణంగా పెట్టుబడి పెట్టుకుంటూ, అర్థమైందా? చెప్పారు 100 షేర్లు కొనుక్కోవాలి, 10 సార్లు కొనుక్కోవాలి. అర్థమైందా? 10 టైమ్స్ కొనుక్కోవాలి. మళ్ళీ ఇంకోసారి అలా అన్నీ అక్వైర్ చేసి పెట్టుకోవాలి. అమ్మడం మాత్రం ఒక్కసారి అమ్ముకోవాలి. అవి అమ్మితే నీ జీవితం బాగుపడిపోవాలి. 10 ఎకరాల పొలం కొనుక్కోవాలి, మీ అబ్బాయిని ఎంబీబీఎస్ జాయిన్ చేయాలి, మెడిసిన్ జాయిన్ చేయాలి,
అలాంటి అవసరాల కోసం నేను రావాలి, అలాంటి అవసరాల కోసం రావాలి. అర్థమైందా? కాబట్టి క్రమానుగుణంగా పెట్టుబడి పెట్టుకుంటుంది, దాన్ని వదిలేయాలి. ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్ బోనస్లు వస్తూ ఉంటాయి, అకౌంట్లు యాడ్ అవుతూ ఉంటాయి. ఇన్వెస్టర్స్కి ఇస్తారు డివిడెండ్, ట్రేడర్స్కి ఇవ్వరు. ట్రేడర్స్ అంటే ఈరోజు చేసి ఈరోజు అమ్మేసేవారు ట్రేడర్, వాళ్ళకి ఎవరు వాళ్ళు అప్పులు చేసుకుని ట్రేడింగ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి బోనస్ షేర్లు వస్తాయి, డివిడెండ్స్ వస్తాయి. అలాగా క్రమానుగా మొత్తం యాడ్ అవుతూ పోతుంటాయి, మల్టిపుల్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో మీ ధ్యేయం ఏంటి? ప్రాఫిట్ సంపాదించడం కోసం రండి. నష్టపోవడానికి స్టాక్ మార్కెట్ రావద్దు. నష్టం స్టాక్ మార్కెట్లో రాదు. ఎవరికి వస్తుంది నష్టం క్లియర్ తెలుసుకోండి. అసలు ఎవరు నష్టపోతారు, ఎందుకు నష్టపోతారో తెలుసుకున్న తర్వాతే ఏ పనైనా విసుగు విరామం లేకుండా క్లియర్గా వినండి. ఎంతమంది చూపిస్తారో, ఎవరు చెప్తారో ఇలాగ ప్రపంచంలో కనుక్కోండి. ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే అలా తెలియదు, వాళ్ళకి బాధ్యత లేదు, మీ పైన బాధ్యత లేదు. స్టాక్ మార్కెట్లో కోట్లు నష్టపోతారని తెలుసుకొని నాకు అందరూ జీరో నాలెడ్జ్, దాంట్లో అందరూ సంవత్సరం నేను చెప్పాను అనమాట, నేను లాభాలు తెప్పిస్తాను. అంతవరకు నాకేం తెలియదు, నాలెడ్జ్ లేదు, షేర్ అంటే తెలియదు. నాకు తెలిసింది ఒకటే, నిజాయితీ ఉంది, జనాల పట్ల బాధ్యత ఉంది. నాకు జనాలు సంతోషం పెట్టాలని బాధ్యత ఉంది. అది ప్రతి విషయంలో చేసుకుంటూ వస్తున్నాను. సమాజానికి అంతమందికి నేను బాధ్యత వహించి ప్రతి చోట ఈరోజు కూడా నా వయసు 55 years, నా డేట్ ఆఫ్ బర్త్ 66. ఇంతమందికి బాధ్యతగా మాది టీచర్స్ ఫ్యామిలీ, బ్రదర్, మదర్, ఫాదర్ టీచర్స్. మా ఫ్యామిలీలో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, టీచింగ్ ప్రొఫెషన్, బ్యాంకు అన్నీ ఉన్నారు. అలాంటిది నేను జాబే చేయకుండా, నేను వెరీ ఇంటెలిజెంట్, వెరీ హార్డ్ వర్కర్, నిజాయితీ, ఎవరు కాని పని నేను చేస్తుంటాను. నేను అడుగు పెడితే బ్రహ్మనాదం పడుతూ ఉంటాను. నా కంపెనీలు కావచ్చు, వాళ్ళ ఇల్లు కావచ్చు, వాళ్ళు నాతో అసోసియేట్ అయిన మనిషి అంతా ఫైనాన్షియల్గా సౌండ్. నా బాధ్యత అదే. నేను ఫైనాన్షియల్ సౌండ్ అయినా లేదు, సింపుల్గా ఉంటాను. ఒక 36 years రియల్ ఎస్టేట్ చేస్తూ ఒక 2 wheelerలో తిరుగుతున్నాను. నాకు ఆడికరంగా నిమిషంలో కొనేయగలను, క్యాష్ పెట్టి కొనేయగలను, నాకు ఎలిజిబిలిటీ ఉంది, నాకు టీడీఎస్ కట్టే, నాకంతా వైట్ ఇన్కమ్. నాకు సింపుల్సిటీ అంటే ఇష్టం. ఎందుకంటే రోగాలు రాకూడదు కాబట్టి 2 wheeler తిరుగుతున్నాను. కరోనా రాదు, నాకేమి చేయదు, నాకు ఏ రోగం లేదు, రాదు కూడా. నేను భయపడను, నేను మాస్క్ వేసుకోను. పోలీసు వాడి కోసం భయపడి వాడు ఫైన్ వేస్తాను, మాస్క్ వేసుకుని అటు తీసి పాడేస్తాను. ధైర్యం, నాకు ధైర్యం. ఎందుకంటే నేను చేసే పని దాన్ని వీడియో కూడా పెట్టాను. నెల్లూరు నక్కలోని యూట్యూబ్లో వీడియో వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళని, వాళ్ళు కరోనా రాదని చెప్తున్నారు, నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వెందుకు కూడా వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు షర్ట్ కూడా వేసుకోరు, అలా పడుకుంటారు. చెప్పండి, ఎండకు వానకు తెలిసి వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు, ట్యాబ్లెట్ వాడరు. చెప్పండి, వండిన ఆహారం జస్ట్ కట్టెల పొయ్యిల మీద వండుకొని తింటూ ఉంటారు. పెట్ట మాంసాలు అవన్నీ తినేస్తారు, ఎక్కువ స్పైసీస్ వేసుకోరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి అంత క్లారిటీగా హెల్త్ గురించి కానీ వెల్త్ గురించి కానీ క్లారిటీగా ఉండాలి, కాన్ఫిడెన్స్. ఎగ్జామ్ కాల్కి వెళ్ళి స్టూడెంట్ ఎలా ఉంటాడో స్టాక్ మార్కెట్లోకి వచ్చే వ్యక్తులు అలాగ ఉండాలి. బాగా చదువుకున్నాడు మార్కులు ఎలా కన్ఫ్యూజ్ చెప్పడు, నేను చదువుకున్న కోసం రావచ్చు రాకపోవచ్చు అని అన్నాడు కదా. మొత్తం రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్టి పెట్టేసి బై హార్ట్ చేసేసి జీవితానికి ఉపయోగపడడం తెలుగు మార్కులు తెచ్చేసి. అలాగే మనీ దానికంటే 100 times మనీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. నేను అదే నేర్చుకున్నాను. స్టాక్ మార్కెట్ మనీ రావాలి, స్టాక్ మార్కెట్కి వెళ్తే నీకు మనీ రావాలి. పోగొట్టుకోవడానికి నువ్వు రాలేదు మార్కెట్లో. ఎందుకు పోతుంది క్లియర్ తెలుసుకున్నావు అనుకో, నీకు పోతుంది. తెలుసుకోలేదనుకో నీకు పోతుంది. ఏం తప్పు చేస్తున్నాడు, ఏం మిస్టేక్ చేస్తున్నాడు వాడు. కంపెనీ గురించి తెలియదు, ఎక్కువ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడు, ఆ డబ్బులు కమిట్మెంట్స్ ఉండకూడదు, నువ్వు ఇన్వెస్ట్ చేసే మనీ కమిట్మెంట్స్ ఉండకూడదు, వాళ్ళు నష్టపోతారు. అంతే. సేవింగ్స్ అత్యాశ ఉండకూడదు. అర్థమైందా? నీకు నెలకు సంపాదించుకోవచ్చు, రోజు సంపాదించుకొని ఎక్స్పీరియన్స్ వచ్చినాక. లేదు ఎక్స్పీరియన్స్, అలాంటి ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన పర్సన్ పక్కన పెట్టుకొని నేర్చుకొని చేసుకొని వెళ్ళాలి. ఒక టీచర్ పోస్ట్ ఇవ్వాలంటే, ఎలిమెంటరీ స్కూల్లో రాసే పోస్ట్ ఇవ్వాలంటే పీహెచ్డీ చేసేవాడు కూడా ఇవ్వరు. టీచర్ ట్రైనింగ్ అయ్యాడు, ఇంటర్మీడియట్ చేసి టీచర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. కానీ పీహెచ్డీ చేసి టీచర్ ట్రైనింగ్ లేని వ్యక్తి కూడా ఆ పోస్ట్ ఇవ్వరు. ఏమో పీహెచ్డీ వ్యక్తి నేర్పలేడా? టీచింగ్ మెథడ్స్, లెసన్ ప్లాన్స్ అవన్నీ ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకే ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ పోస్టులు అలా ఉంటాయి. గవర్నమెంట్ ట్రైన్ టీచర్. నీకు కార్పొరేట్లో
ట్రైనింగే లేదు, ఎవరికంటే ఇచ్చేస్తారు. అందుకే ఈరోజు విద్యా విధానం సరిగా లేదు. పద్ధతులు కావాలి, పని బ్రహ్మాండంగా చేసేయచ్చు. పద్ధతులు ఎక్కడ చేసేందుకు ఏమవుతుంది? పద్ధతిగా చేయాలి. పద్ధతి తర్వాత పని. అంటే పని అడ్డగోలుగా పని చేస్తే కాదు, పద్ధతిగా చేయాలి. ఎందుకు చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, అలాగే పద్ధతిగా ఇన్వెస్ట్ చేయాలి. ఎలాగంటారు ఇన్వెస్ట్ చేయడం? అడ్డగోలుగా ఇన్వెస్ట్ చేయడం కాదు, పద్ధతిగా. ఆ పద్ధతి ఏంటి? ఫెయిల్ రాదు. ఒక ఆఫీస్ ఉంది, పద్ధతి. ఒక స్కూల్ ఉంది, పద్ధతి. ఒక పాఠం లెసన్ చెప్తున్నాడు, పద్ధతి. స్కూల్ పీరియడ్స్ ఉంటాయి, టైం టేబుల్, అందరికీ తెలుసు. ఇక్కడ కూడా పద్ధతి. నువ్వు ఇన్వెస్ట్ చేస్తానంటే ఏ విధంగా చేస్తున్నావు, ప్రతి ఒక్కరు చేస్తున్నా, తర్వాతే మీ డబ్బు పెట్టు. ఇలాంటి పెట్టకు, అది ఇన్వెస్ట్ చేయకు. నష్టం వచ్చినప్పుడు ఇన్వెస్ట్ దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చేయొద్దు. చేస్తే ప్రాఫిట్ రావాలి. నువ్వు చదివితే పాస్ కావాలి, తర్వాత ర్యాంకుల తర్వాత. ఫెయిల్ ఎందుకు అవుతావు? నువ్వు ఫెయిల్ ఎందుకు అవుతావు? ఫెయిల్ అవ్వడానికి కాదు కదా. చదివితే పాస్ అవుతావు. చదవకుండా కూడా క్లాస్ కరెక్ట్గా ఇంటి కూడా పాస్ అయిపోతావు. మార్కులు బాగా రావంటే చదవాలి. పాస్ అవ్వడానికి చదవడం అక్కర్లేదు. రెగ్యులర్ క్లాస్ పోతే టీచర్ చెప్పిందంటా ఉంటే జస్ట్ పాస్ అయిపోవచ్చు, సులభంగా అయిపోవచ్చు. కాబట్టి ఫెయిల్ అవ్వడానికి 365 days స్కూల్ కాలేజీకి వెళ్ళనక్కర్లేదు. కాబట్టి నష్టపోవడానికి డబ్బు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టనక్కర్లేదు కదా. అత్యాశ పడేవాడు, తొందరగా డబ్బు వచ్చాను అనుకునేవాడు, కోరుకునేవాడు, వీళ్ళే నష్టపోతారు. ఎవరు నష్టపోతారు చెప్పండి? 10,000తో 10 లక్షలు చేసుకునేవాళ్ళు నష్టపోతారు. 10,000తో 10,000 షేర్లు కొనే డబ్బు నష్టపోవడం. ఎందుకని? ఇది పద్ధతి. ఒకే పాయింట్. 10,000తో 10,000 రూపాయలు షేర్లు కొనుక్కున్నాడు, ఇప్పుడు నష్టపోవడం. 10,000తో 10 లక్షలు షేర్లు కొంటారు చూడండి, వాళ్ళు నష్టపోతారు. కారు ఉంది, 15 లక్షల కారు, 50,000 కట్టిన కారు ఇచ్చేస్తారు. వాళ్ళు కారు ఈఎంఐ కట్టలేక కారు తీసుకెళ్తారు. అదే 50% ఎక్కువ మంది కట్టరు. రేరు, వేళ్ల మీద కూడా లేదు. ఈ 5,000 ఉన్నాయి కదా, ఒక రాష్ట్రం మొత్తం తీసుకోండి, కార్లు కొంటారు కదా, ఫైనాన్స్ ఇచ్చి ఉంటారు, 1,00,000 మహా అయితే 2 లక్షలు. 50% మన ఏమైనా కడతారా? కడితే 50 ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి దీని అలా తెలుసుకోవాలా, విసుగు విరామం లేకుండా. ఏం చెప్తున్నాడు పాయింట్ అయితే డైరెక్ట్గా చెప్పు కదా. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎప్పుడు పద్ధతిగా చేసుకుంటేనే. ఆ పద్ధతి అంటే ఏంటి చెప్పండి? ఒక షేర్ వాల్యూ 1,000 రూపాయలు ఉంది, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,000 రూపాయలు అప్పుడు ఒక 10,000 రూపాయలు కొంది, ఫస్ట్ పాయింట్. సెకండ్, 950 అప్పుడు ఒక 10,000 ఇన్వెస్ట్ చేయి. 900 రూపాయలు అప్పుడు ఒక 10,000 ఇన్వెస్ట్ అయ్యి. ఒక 50 రూపాయలు తగ్గుతా అన్నప్పుడు 50 తగ్గుతా ఉంటే ఒక 10,000, 50 తగ్గుతా 850 అప్పుడు ఒక 10,000, 800 రూపాయలు అప్పుడు ఒక 10,000, 750కి ఒక 10,000, 700కి ఒక 10,000, 650కి ఒక 10,000, 600కి ఒక 10,000, 550కి ఒక 10,000. ఇవంతా ఒక రోజు వస్తుందా? నెవర్. మంచి షేర్ నువ్వు జీవితంలో నేను చెప్పిన విధంగా ఆ రేట్లో కొనలేవు. అంటే ఏమని మార్కెట్ ప్రాఫిట్ అలా కొనాలి. అంతేగాని ఒకేసారి 1,00,000 రూపాయలు 1,000 రూపాయల్లో నువ్వు 100 షేర్లు కొనేసావు అనుకో, మార్కెట్ పడితే నష్టం. అలా కూడా కొనేసినా నువ్వు 10 ఏళ్ళ తర్వాత ప్రాఫిట్ వస్తుంది, డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదా, 1,000 రూపాయలు షేర్ని, 1,00,000 రూపాయలు నీ దగ్గర మనీ ఉంటే 1,000 రూపీస్ షేరు, 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంది. 1,000 రూపీస్లో 10,000, ఒక 50 రూపీస్ పడింది మార్కెట్, 950లో 10,000, 900లో 10,000, 850లో 10,000, 800లో 10,000, 750లో 10,000, 700లో 10,000, 650లో 10,000, 600లో 10,000. ఇలాగ ఏ అనాలిసిస్ట్ ప్రపంచంలో ఎవడన్నా చెప్పాడా? అంతేగాని చెప్పలేము. రిస్క్ ఉంది, స్టాప్ లాసులు, చార్ట్లు ఏం అక్కర్లేదు, అవేం అక్కర్లేదు. కామన్ సెన్స్ చాలు. ఏంటి? బాధ్యత, పద్ధతి. ఇలాగ అది ఏ షేర్ ఏ వాల్యూ ఉన్న ఇదే పద్ధతి. ఏంటి? నీ దగ్గర డబ్బులు ఎంత ఉంది, నువ్వు ఎలా ఇన్వెస్ట్ చేస్తావు అలా పెట్టేస్తే డబ్బులు. కాబట్టి 1,000 రూపాయల షేరు 550 రూపాయలు ఒక రోజు 1 నెలలో రాదు, సంవత్సరం మొత్తం మీద కూడా రాదు. వచ్చినా మళ్ళీ దాని గురించి డబ్బులుగా పెరిగిపోయినాయి. ఏ షేర్ తీసుకో, ఎనీ షేర్ నేను చెప్పిన కంపెనీ షేర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, అర్థమైందా? హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఈ కంపెనీస్ రానే రావు. గత 10 ఏళ్ళ తర్వాత తీసుకో. అంటే 50% ఆ షేర్ వాల్యూ పడదు.
ఇంతవరకు జరగదు కూడా. ఎందుకంటే కంపెనీ స్టాండర్డ్స్ ఇలా పెట్టుకొని అమ్మడం మాత్రం 1100లో అమ్మాలి. లేదు అలాగే జీవితంలో వదిలేయాలనుకుంటే వదిలేసి మళ్ళీ కొనుక్కుంటాం. అలాగా చేసుకోవచ్చు. నువ్వు నెల డబ్బులు కావాలన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగా ఇంకో పద్ధతి, మంత్లీ ఇన్కమ్ కావాలనుకున్నావు, ఇండివిజువల్ షేర్ 1000 రూపాయలు కొనుక్కో, 10,000కి ఎన్ని వస్తాయని పెట్టుకో, 958 కొనుక్కో. అలా కొనుక్కుంటా పోతా ఉంది. మార్కెట్ ఎంతలో ఉంది చూసుకో. నువ్వు కొనుక్కున్న ఇండివిజువల్గా రాసుకో. 650 రూపాయలు కొనుక్కున్న షేరు, అది ఇప్పుడు 700లో ఉంది. 50 రూపాయలు ఆదాయం ఒక్కవరకే 10,000 పెట్టావు. ఆ 10,000 ప్లస్ ఆ 50 రూపాయల ఆదాయం నీకు వచ్చేస్తుంది. తీసేసుకో. మళ్ళీ ఇప్పుడు 700 రూపాయలు ఉంది, 750 ఉంది, అవి అమ్ముకో. మళ్ళీ మార్కెట్ 650కి వచ్చింది, మళ్ళీ 10,000 పెట్టి కొనుక్కో. ఇలా కూడా చేసుకుంటాం. లోపల షేర్లు ఇంకా వృద్ధి చెందుతాయి, కాంపౌండ్ అయిపోతాయి. కాబట్టి 1000 రూపాయలు కొన్నా కాబట్టి 1100 అన్నీ అమ్మాలని కూడా కాదు. నీకు నెల ఆదాయం కావాలనుకున్నావు, లేదు ఎలా చేసుకోవాలనుకున్నావు, అలా కూడా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నాకు మంత్లీ ఇన్కమ్ కావాలనుకున్నా ఇలా. మార్కెట్ పడుతూ ఉంటే సంతోషపడు, పెరుగుతూ ఉంటే సంతోషపడు. పడిపోతుంది ప్రతి ఒక్కరు బాధపడుతున్నారంటే ఏమని, దే ఆర్ డూయింగ్ రాంగ్. పడిపోతున్నప్పుడు ఆపర్చునిటీ వస్తుంది, కొనుక్కొని ఆపర్చునిటీ తక్కువ రేట్లో మంచి కంపెనీ షేర్స్, మంచి వాల్యుబుల్ షేర్. రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ తెలంగాణ వచ్చిందని, హుదూద్ తుఫాన్ వచ్చిందని, డిమానిటైజేషన్ అని, కరోనా వచ్చిందని, ఆ టైంలో తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. ల్యాండ్ కంపల్సరీ కదా, అప్పుడు కొనుక్కోవాలి. అవి ఎంతమంది కొంటారు? మార్కెట్ బాగున్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. బంగారం ఉంది, పడిపోతూ ఉంది, కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనుక్కోవచ్చు. మొన్న 5,700 రూపాయలు గ్రాము, 5,700 రూపాయలు గ్రాము కాయిన్ కావాలంటే కొన్నాను 4 months బిఫోర్. ఈరోజు ఎంత ఉంది? 5,000 బిల్లుకి వచ్చేసి 5,000 బిల్లుకి వచ్చేసి. చెప్పండి. ఆర్నమెంట్ బంగారం 4,300 ఉంది గ్రాము. ఇవాళ రేట్ చూడండి, 4,300 రూపాయలు గ్రాము. గ్రాముకి ఎంత పడిపోయింది? 700, 800 గ్రాము పడిపోయింది. ఒక 10 గ్రాములు తక్కువ రేట్. ఇప్పుడు కొనుక్కోవాలి. పెరిగిపోయినాక కాదు, ఇంకా పడుతుందని వెయిట్ చేయడం మొక్కత్వం, ఇంకా పెరుగుతుందని మొక్కత్వం, రెండూ జరగవు. అందుకని కొద్దిగా పడుతున్నప్పుడు కొనుక్కు పెట్టుకోవాలి. చెప్పండి. పెరుగుతుంటే ఆకాశం చూపిస్తారు, పడిపోతుంటే పాతాళం చూపిస్తారు. రెండూ జరగవు. కరోనా సెకండ్ వేవ్ వచ్చింది, మార్కెట్ ఎంత పడిపోయింది? దారుణంగా పడిపోయింది. ఇప్పుడు మార్కెట్ ఎంత ఉంది? 15,800కి వెళ్ళిపోయింది. 1000+ పాయింట్స్ నిఫ్టీ పెరిగింది కపుల్ ఆఫ్ మంత్స్లో. ఎక్కడ పెరుగుతుంది? నిఫ్టీ 1000+ పాయింట్స్ పెరిగింది. విపరీతంగా పెరిగిపోయింది మార్కెట్. షేర్ వాల్యూ పెరిగినాయి. అది కాబట్టి అక్కడ ఇంకా పడుతుందని చూస్తే కూర్చున్న పరిస్థితి ఏంటి? కాబట్టి మార్కెట్లో ఓవరాల్గా ఎప్పుడు మార్కెట్ ప్రాఫిట్స్. షేర్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయడం ఇంతవరకు చరిత్రలో నష్టపోయిన వ్యక్తి లేడు. చరిత్రలో జరగదు, నష్టం అనేది జరగదు. నష్టపోతున్నాడంటే ఎవడాడు? అత్యాసపరుడు, ఓవర్నైట్ డబ్బు సంపాదించాలనుకున్నాడు, అప్పులు చేసి వ్యాపారం చేసేవాడు, నాలెడ్జ్ తెలియక చేసేవాడు. వీళ్ళలో నేను ఇంత గ్రహించాను ఈ మార్కెట్లో. నా కాన్సెప్టే జనాల్ని నష్టపోనివ్వను. నా నాలెడ్జ్, నా సిస్టమ్, నా విధానం, నా మెథడ్స్, నా స్ట్రాటజీస్, నా సబ్జెక్ట్, నా ఎక్స్ప్లెయిన్, నా సెలక్షన్ ఆఫ్ షేర్ నష్టపోనివ్వను. ప్రపంచంలో ఎవరిని నష్టపోనివ్వను. నా డ్యూటీ అది. నా నిజమేందా? కాబట్టి ఏంటంటే రూపాయి అనేది చాలా కష్టపడి సంపాదిస్తాం. కొంతమంది సంపాదించడమే తెలియదు, చాలా కష్టపడి సంపాదిస్తాం. దాన్ని పోగొట్టుకోవడానికి కాదు, మనం దాన్ని పెట్టే చేతకాక, నాలెడ్జ్ లేక, అత్యాస్త, ఏదో ఒక రీజన్. ఇందులో నేను ఉన్నాను. అది నేర్చుకోవడానికి ఎంతెంతో ప్రయోగాలు చేసి ఎన్నెన్నో చేసి నిద్రలేని సంవత్సరాల తరబడి సర్వే చేసి పీచి మొత్తం పేపర్ మీద బుక్స్ ఇన్ఫర్మేషన్ ప్రతి డేట్ వేసి చూపిస్తాను. ఓవరాల్గా నోట్స్ చెప్పేస్తారు, ఏదో చెప్పేస్తారు, చార్ట్లు అంటారు, ఏదంటారు, అవన్నీ అర్థం కాదు. బుర్ర బద్దలు కొట్టుకుంటారు. నాకు అవసరం లేదు. వేలు ముద్ర వేసే అతని కూడా నేను సంపాదించి పెడతాను. నేను టీచింగ్ చేస్తాను. బేసికలీ ఐఎమ్ ఏ టీచర్. నేను చెప్పాను, టీచింగ్ ఎవడో చేయలేడు. నా అంత ఓపిక ఎవరికి లేదు. రియల్ ఎస్టేట్ అలాగే చేస్తాను, స్టాక్ మార్కెట్ అలాగే చేస్తున్నాను. నా ఛానల్ స్టార్ట్ అయినా చూడండి. ఇంక చూడండి, ఎవ్రీడే వస్తుంది మీకు స్టాక్ మార్కెట్ గురించి. ఎవ్రీడే నా ఛానల్ మీరు చూడవచ్చు. ఎవ్రీడే అరటిపండు కొలిచి పెట్టినట్టు నాకు ఫోన్ చేయొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను వచ్చి మీరు కలవచ్చు. ఇవేందా
నేను చెప్పింది నెక్స్ట్ డే నేను రానేను కూడా రానేవాను. నేను ఈ పేపర్ మీద రాసిస్తాను, నువ్వు సైన్ చేయాలి, నేను సైన్ చేస్తాను. నా విధానంలో నష్టం రాదు. అలాగే ఎవరైనా మీకు చెప్తారో కనుక్కోండి. మీరు ఎవరైనా చెప్తారో కనుక్కోండి. పేపర్ మీద ఇస్తాను నేను, రిటర్న్గా రాస్తాను నేను. మీరు దాన్ని ఫాలో అవ్వాలి. ఎవ్రీడే మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ నాకు పంపాలి. అప్పుడు నెక్స్ట్ డే మీకు సర్వీస్. అంటే ఐ డోంట్ గివ్ సర్వీస్. నేను చెప్పింది విన్న వాళ్ళకే సర్వీస్ ఇస్తాను. విన్నా మాట విన్నావంటే జీవితం అంతా పువ్వుల బాటలు ఒక అమ్మాయి కవి. విన్న మాటని వినాలి, ఆచరించాలి. విన్నా మాట విన్నావంటే జీవితం అంతా పువ్వుల బాట. ఎవరు మాట విన్నా, పెద్దవాళ్ళు, టీచర్స్, గురువులు, ఎవరు ఆ మాట వింటే అందరూ బాగున్నారు. బాగా నిలవాలంటే వాళ్ళ మాట వినని వాళ్ళు మాత్రమే. నీ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, డబ్బులు నన్ను ఉండొచ్చు, పద్ధతులు, సంస్కారం, నిజాయితీ, ప్రశాంతంగా గుండె మీద చేసి పడుకోవడం, సంతృప్తిగా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆదాయంగా, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 10,000 వచ్చినా చాలు. మితంగా అన్నీ సమపాలల్లో ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అన్నం ఇంత తినేసి అంత పచ్చడి వేసుకుని తింటే కాదు కదా, అన్నీ ఉండవు విటమిన్స్ దాంట్లో. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అలాగే బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్. ఉండాలంటే ఏం చేయాలి? మితంగా ఉండాలి. మనీ, నీ టైం నీ చేతులు ఉండాలి. నీ కోసం వెయిట్ చేయాలి. ఎవడైనా, వాడు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే నీ కోసం వెయిట్ చేయాలి. నీ టైం పైన ఎవరు కంట్రోలింగ్ ఉండకూడదు. హడావళ్ళు వేసి పరుగులు తీయకూడదు. సంవత్సరం రోజులు పడుకోగలగాలి అంతే. ఆడే సక్సెస్ఫుల్ ఫెలో. అతనే సక్సెస్ఫుల్ ఫెలో. నిన్ను ఇంకొకటి కంట్రోల్ చేయకూడదు. ఇంకొకడు కంట్రోల్ చేయకూడదు. అతనే సక్సెస్ఫుల్ ఫెలో. అర్థమైందా? అలా కంట్రోల్ చేయకుండా ఉండడం నెల్లూరు నక్కలు. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయరు. వాళ్ళ ఆరోగ్యం ఆనందంగా ఉంటారు. ఫస్ట్ మనుషులు సినిమా, చిరంజీవి సినిమాకి వెళ్ళిపోతారు. విపరీతంగా ఉంటారు జనాలు. చిరంజీవి సినిమా అంటే మొత్తం ఉదయం 5 గంటలు 5:30కి అక్కడ క్యూ దగ్గర ఉంటారు. వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తారు అక్కడ. అక్కడ ఇది నెల్లూరు నర్తకి థియేటర్ వచ్చిన ఉంటుంది. ఫస్ట్ మనిషికి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళే ఉంటారు అక్కడ. మార్నింగే, నైట్ నిద్ర రాదు వాళ్ళకి. అంత ఆనందంగా ఉంటారు వాళ్ళు. అక్కడే ఉంటారు కుటుంబాలు, యూనిటీ ఉంటుంది. వాళ్ళు ఈటీవీతో మాట్లాడతారు. మాకు కరోనా రాదు, 2 వేవ్లు వచ్చింది, మాకు రాదు. అంత పక్కాగా. మిగిలిన వాళ్ళు భయపడిపోతూ మాస్కులు వేసుకొని, శానిటైజర్ పూసుకొని, అవి రాసుకొని భయపడిపోతూ, లిఫ్ట్ కూడా సరే దాన్ని తాగడానికి భయపడిపోయి గ్లౌజులు వేసుకొని కీతో తీస్తూ. ఎందుకని? ఆ భయమే నీ శత్రువు. భయమే చంపేస్తుంది. భయమే. 4 సార్లు నోబెల్ ప్రైజ్కి ప్రపోజ్ చేయబడే ఎంఎస్ రెడ్డి ఈటీవీలో చెప్తున్నాడు, భయమే నీ శత్రువు. యాంకర్ మాస్క్ వేసుకుని అతను మాస్క్ వేసుకోవాలి. డాక్టర్ గారు నేను ఎంఎస్సీ అతను చదివిందా, ఆయన ఎంఎస్ రెడ్డి గారు మాస్క్ వేసుకోలేదు. మరి యాంకర్కి మాస్క్ వేసుకున్నాడు. చెప్పండి, అలా కావాలి. మన పైన మనకున్న ధైర్యం, మన విధానాలపైన ధైర్యం. వెల్త్ కావచ్చు, హెల్త్ కావచ్చు. వెల్త్గా నువ్వు తినే ఆహారం, వాట్ యూ పుట్ ఇన్ యువర్ స్టమక్, వాట్ యూ పుట్ ఆర్ ఫీడ్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? నీ మైండ్లో సక్సెస్ఫుల్ ఫార్ములా. ఎవరు కూడా నీ నిజాయితీ, నీ ధైర్యం, నీ సబ్జెక్ట్, నీ పంక్చువాలిటీ, నీ సిన్సియారిటీ, నీ ఫైనాన్షియల్ డిసిప్లిన్. నువ్వు ఒకరికి అప్పు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది ఎర్లీగా ఇన్ టైంలో పే చేసేయాలి. అది నీ అభివృద్ధికి పాటుపడాలి. నేను కాల్ చేయకూడదు, నిప్పు అయిపోకూడదు. పద్ధతిగా చేయాలి. చెప్పండి, అభివృద్ధికి పాటుపడాలి. అడ్డగోలుగా ఆస్తుల కోసం చేసి మనశ్శాంతి కోల్పోకూడదు. నీ దగ్గర పనిచేసేవాడు సంతోషంగా, సంతృప్తికరంగా ఉండాలి. వాళ్ళందరూ ఎక్స్పర్ట్గా ఉండాలి, వర్కహాలిక్గా ఉండాలి, రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్స్గా ఉండాలి. ఇవిలా తయారు చేయాలి. సమాజం స్టూడెంట్ ఎలా తయారు చేయాలి? ఆడ పుస్తకాలు ఆడే కొనుక్కోవాలి, ఆడ ఫీజు ఆడే కట్టుకోవాలి. ఎవరు తయారు చేస్తారు? నాశనం చేసి పారేస్తున్నారు. ఆ ఫీజు ఆడే కట్టుకోవాలి. చెన్నైలో హోటల్కి ఉదయాన్నే వెళ్ళిపోయి హోటల్లో సర్వ్ చేసి అక్కడ చెప్పండి సర్వ్ చేసి టిఫిన్ తిని కాలేజీకి వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి హోటల్లో పనిచేస్తారు. మంత్లీ డబ్బు సంపాదించుకుంటారు. ఫుడ్ ఫ్రీ.
వాడు రెసిడెన్స్ ఫ్రీ. వాళ్ళు ఎందుకే చెన్నై తమిళ ఎక్కడ పెట్టినా ఢిల్లీ సెక్రటరియట్లో ఎక్కువ మంది తమిళియన్స్ ఉంటారు. అంత పక్కాగా ఏ దేశంకి వెళ్ళి వాళ్ళు సింగపూర్లో ముస్తాఫా సెంటర్ ఉంటుంది, చాలా పెద్దది, అది 24 hours మాల్, అది షాపింగ్ మాల్. ఇటు వచ్చి అటుపోతే తెలుగు అర్థం కాదు. 2000 మంది 3 షిఫ్ట్లు పనిచేస్తారు, మొత్తం తమిళే మాట్లాడతారు. సింగపూర్ కంట్రీలో టోటల్ తమిళియన్స్. నేను వెళ్ళాను, చూశాను, వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేశాను. సింగపూర్లో ఒక మా చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాలప్పుడు అక్కడ సింగపూర్లో జస్ట్ ఏదైనా డస్ట్ వేస్తే భారీ ఫైన్. మీ జీవితంలో రెండోసారి వేయకూడదు, అందుకని క్లీన్గా ఉంటాయి. 45 ఏళ్ల క్రితం సింగపూర్ దరిద్రంతో కొట్టిమిట్టాడది, భూభాగం తక్కువ. ఈరోజు కూడా ప్రధానమంత్రి ఒక వ్యక్తే, మనం చనిపోయాడు, మా కొడుకే. ప్రభుత్వాలు మారవు అక్కడ ప్రతి ఒక్కరు పనిచేయాలి. సింగపూర్ అంటే ఏందనుకున్నాను, ఎంత విన్నాను, అవిలో చూసి వచ్చాను 10 years బ్యాక్. కారణం ఏంటి, అక్కడ ఆస్తులని గవర్నమెంటే, నువ్వు కొనుక్కోవాలని గవర్నమెంట్, అమ్మాలని గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అది కారణం. అడ్డగోలుగా పెంచేయడం, ఒక్కొక్కడు వందలాది కొనుక్కోవడం, 10 ఇళ్ళు 20 కార్లు ఎకరాలు కొనుక్కోవడం అన్నీ కుదరవు అక్కడ. అందుకే అభివృద్ధి ఒక్కతనే పరిపాలిస్తాడు, ఇంకంతే. అతనే భూభాగం తక్కువ, సముద్రాన్ని పూడ్చి భూభాగం తయారు చేసుకుంటాడు. ఎంత కష్టమైన పని వాళ్ళకి తెలుసు. భూమి వాల్యూ మనకు లక్షల ఎకరాలు ఉంటుంది, పండించడం చేత కాదు. వాళ్ళ భూమే లేదు, కొంత దొరికినా ఉంటుంది. నేను చూడలేదు, జపాన్లో పడవలో పెట్టి మట్టి మన దగ్గర నుంచి తీసుకెళ్ళి దాంట్లో వ్యవసాయం సేద్యం చేస్తారు. జపాన్ వ్యవసాయం విరగ పండిస్తారంటారు. షిప్లో మట్టి వేసి దాన్ని తయారు. ఎందుకంటే జపాన్లో అణుబాంబులు వేశారు. అణుబాంబులు వేస్తే అక్కడ నీకు వ్యవసాయం పంట పండదు. కొన్ని సంవత్సరాల వరకు అమెరికా అణుబాంబు వేసి నాశనం చేసింది జపాన్. మనకెంత భూభాగం ఉంది, చేత కాదు, తెలియదు. వ్యవసాయాన్ని పట్టించుకో, దాని గురించి చోటు చెప్పడు, రైతే రాదు, ఎన్ని డైలాగ్ చెప్పి వెళ్ళిపోతారు. అంత భూభాగం కూడా అంత అద్భుతంగా వాళ్ళు పండించుకుంటున్నారు. ద వాల్యూ తెలుసు, భూమి వాల్యూ సింగపూర్ వాళ్ళకి, జపాన్ వాళ్ళకి. దే ఆర్ ఎక్స్పర్ట్స్. సిరులు పండిస్తారు దాంట్లో. మనకు తెలియదు, పోతాం, నష్టపోతాం. ఎందుకంటే విధానం కావాలి. వాళ్ళు ఏం చేస్తాం, మనం అదే డూప్లికేట్ చేయాలి. వాళ్ళు తక్కువ ఉంది కాబట్టి వాల్యూ ఇస్తాం. మనకి ఎక్కడ పట్టినా భూమి ఖాళీగా ఉంది కాబట్టి వాల్యూ ఇవ్వట్లేదు. వాల్యూ నీకు ఫీజు కట్టు, ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడానికి డబ్బు కట్టు, ఇన్ని డాలర్లు కట్టు, అంత కట్టు అంటారు. నేను రూపాయి వద్దన్నా. వాల్యూ తెలుసుకోండి. నేను డబ్బు అడగట్లేదు, డబ్బు అడగాలి కాబట్టి వాల్యూ లేదు. వాల్యూ తెలుసు. గవర్నమెంట్ స్కూల్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు, వాల్యూ తెలుసుకోండి, ఫ్రీ కదా. అదే కార్పొరేట్ స్కూల్లో ట్రైనింగ్ కాలేదు, ఎవరు ఎక్కువ మంది ట్రైనింగ్ కాలేదు. అడగండి, ప్రతి ఆ టీచర్ వాళ్ళ పేరేంటి, సర్టిఫికేట్ చూపించమని. ఫేక్ ఉంటాయి గవర్నమెంట్ మోసం చేయడానికి. కార్పొరేట్ స్కూల్స్ ట్రైనింగ్ టీచర్స్ సర్టిఫికేట్ చూపించమనండి. రండి, వస్తారండి, ఏ ఊరికి వెళ్దాం, ఏ స్కూల్కి వెళ్దాం. ఇవాళ రేపు ఉంటారు వాళ్ళు. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ఉండరు. రెస్పాన్స్ వహిస్తారా? నీకు మార్కులు అవి జీవితానికి పనికొస్తాయి, ఆడ జనాన్ని పట్టు నింపుకోవడానికి పనికొస్తాయి. విమర్శించట్లేదు, ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బాధ్యతగా చెప్తున్నాను. నాకు ఏ శాశ్వద్వేషాలు లేవు. నేను ఎవరు అభివృద్ధి నువ్వు చేయగలవా, నన్ను చేయించమంటావు. డోంట్ కామెంట్. విమర్శించడం వేస్ట్. భగవంతుడి పైన చూస్తూ ఉంటాడు. దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో. ఇవన్నీ నాతో అసోసియేట్ అయిన వ్యక్తి అంతా ఫైనాన్షియల్ సౌండ్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఆరోగ్యం గురించి కావాలన్నా చెప్పండి, ఆదాయం గురించి కావాలన్నా, పెట్టుబడి కావాలన్నా, పెట్టుబడి లేకుండా కావాలన్నా, పెట్టుబడి లేకుండా రియల్ ఎస్టేట్ రండి, కోటేశ్వరం తయారు చేస్తూ ఉంటాను. 36 yearsగా నా ప్రొఫెషన్. అలాగే ఇవన్నీ చేస్తుంటాను. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తాను, రెస్పాన్సిబుల్గా. నిజాయితీ అందరూ నచ్చదు కదా, యథార్థవాది లోక విరోధన. అది ఎందుకు తెలుసుకున్నాక చేతులు కలిపి పోగొట్టుకొని వయసు గుడికి అప్పుడు వస్తే కాదు. అర్థమైందా? యంగ్గా ఉన్నప్పుడు తెలుసుకోవాలి. మాకు అనుభవం వచ్చింది, డబ్బు పోయింది, టైం పోయింది, కాన్ఫిడెన్స్ కూడా పోయింది. అవన్నీ మాకు రికవర్ చేసింది రియల్ ఎస్టేట్. ప్రయోగాలు చేసాం, ఎన్నో ప్రయోగాలు, ఏమీ కావాలన్నా చెప్పేయగలం. అర్ధరాత్రి లేపినా నీకు ఎవడు ప్రపంచంలో ఎవడు చెప్పలేని కన్ఫామ్గా నేను చెప్తాను. ఇంకొకటి చెప్తాను, సేమ్ నాలాగా ఒక్క వ్యక్తి చెప్పాలని పేపర్ మీద ఇవ్వాలి. వాళ్ళు జనాలను సంపాదించి పెట్టాలి. నా జూనియర్ 65,000 రూపీస్ ఎర్న్ చేశాను. మంత్ ఇన్కమ్ మీకు ఎవిడెన్స్ ఇస్తాను, మెయిల్స్ ఇస్తాను, స్క్రీన్ షాట్స్ చూపిస్తాను.
ఏం మాట్లాడదు, ఏం చెప్పాను ఇచ్చిన ఏం చెప్పలే, ఏ క్వశ్చన్ అడగలే, ఏమడాలి అన్నీ అన్నాడు, వెళ్ళాడు, ఎత్తుకొచ్చి షో మీ డోంట్ టెల్ మీ అంటారు. మాటలు లేవు, మాట్లాడకూడదు, యాక్షన్ ఎత్తుకొచ్చి స్క్రీన్ షాట్ చూపించాడు, ఫార్వర్డ్ చేయమన్నా నాకు తెలిసిన వాళ్ళు ఫార్వర్డ్ చేశాను. 4 లక్షల రూపాయలతో 65,000 మే నెల లీగల్ ఇన్కమ్. మే నెల ఎంతమంది ఇన్కమ్ ఇండియాలో చూపించాను కరోనా దెబ్బకి? చెప్పండి. జాబులు పోయినాయి, ఎలా బతకాలో తెలియదు, ఏమి తినాలో తెలియదు. అలాగా 65,000 రూపీస్ ఎర్న్ చేశాడు. మధ్యలో క్వశ్చన్ లేదు, ఏమనాలా, ఏం చెప్పాను అంతే. ఫాలో మీ డూప్లికేట్, జిరాక్స్, కాపీ అంతే. దాన్ని కాపీ చేసుకో, ఫోటో అదే వస్తుంది, వేరేదేం రాదు. అదేమైందా? కాబట్టి ప్రాక్టికల్ అంకెలు అంతే, ఇంకేం వద్దు. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది ఆ కంపెనీ, చాలా అంతే. ఎక్కువ టైం అక్కర్లేదు. కాబట్టి అంత బాగా, అంత బాధ్యతగా నేను చెప్తాను. డే వన్ నుంచే నీకు ఎంత ఇన్కమ్ కావాలి, మంత్లీ కావాలన్నా, ఇయర్లీ కావాలన్నా, 10 years కావాలన్నా, డేకి అయితే కావాలి. ఎంత పెట్టుబడి పెట్టుకుంటావు? మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 lakh నుంచి స్టార్ట్. నీకు ఎంత కావాలి, నువ్వెంత టైం పెడతావు, ఇన్వెస్ట్ చేసి వదిలేస్తావా, టైం పెడతావా, దాన్ని బట్టి నీ ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. మార్కులు రావాలి, నువ్వెంత టైం స్కూల్లో ఉంటావు. స్టేట్ ర్యాంక్ రావాలంటే నీ జీవితాన్ని అంకితం చేసేయాలి. సినిమా లేదు, షికారు లేదు, ఇంట్లో చనిపోయినా కూడా పంపరు, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కూడా పంపితే 1 day అంతే. కార్పొరేట్ స్కూల్స్ మార్కులకి అంత మనీకి ప్రతిదానికి ఆఫీస్తారు, చిన్న కాలానికి ఆఫీస్తారు రాదు. నేను చదవరు, పుస్తకం రాయరు, మనీకి మాత్రం, మార్కులకి. అదే దౌర్భాగ్యం, అదే ప్రాబ్లం. నేను ఐడెంటిఫై చేసి మీరు ఏమన్నా చెప్పండి, అదే ప్రాబ్లం. 24 hours చదువుతారు. జాబ్ కోసము, గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతో 18 hours కష్టపడి చదువుతారు. ఉద్యోగం వచ్చినాక అక్కడ పక్కన పడేసి ఇంకా డబ్బు వచ్చారు. ఆ జాబ్ నిలుపుకోవడానికి అదే విధంగా కష్టపడరు. కారు కొనడం గొప్ప, దాన్ని మెయింటైన్ చేయడం గొప్ప. ఉద్యోగం రావడం గొప్ప కాదు, దాన్ని నిలుపుకోవడం గొప్ప. ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి, ఉద్యోగం ఇచ్చిన దాన్ని అట్లా చేసుకోవాలి. ఎక్కడ చేసుకుంటున్నారు? ఎవడు బాధ్యతగా పనిచేయడు. ప్రాబ్లం అదే. బాధ్యతగా పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటాం. బాధ్యతగా పనిచేస్తే బలహీనం అసలు ఉండవు. నువ్వు ఉంచను మెడబట్టి గంటేస్తావు. నువ్వు బాధ్యతగా పనిచేస్తే నువ్వు వెళ్ళి నీ కాళ్ళు పట్టుకొని నేను కట్టేస్తావు పోనీయకుండా. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా కొంతకాలం చూస్తే ఎంతకాలం భరిస్తారు. మనిషి బ్రతుకుంటే ఎంత వాల్యూ ఇస్తారు, చనిపోతే వెంటనే తీసాడు పారేస్తారు. ప్రాణం ఉన్నప్పుడు విలువ, ప్రాణం పోయినప్పుడు విలువ. పని చేస్తే ఉండే విలువ, పని చేయకపోతే ఉండే విలువ, పనికి మాలకు ఉండే విలువ. ప్రపంచంలో 2 గ్రూపులు, పని చేసేవాళ్ళు, పనికి మానేవాళ్ళు. పని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు అసలు లేరు, వేళ్ల మీద కూడా లేరు. బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేయాలి. నిద్రపోతున్నా నీకు ఉద్యోగం ఇచ్చినంత, నీకు అవకాశం ఇచ్చినవాడికి నువ్వే గుర్తురావాలి. నిద్ర లేచి నువ్వే గుర్తురావాలి, పడుకుని నువ్వే గుర్తురావాలి. ఇతను నాకు కావాలి, ఇతను ఎందుకు జాయిన్ చేసుకున్నా, నేను ఎట్లా భరించాలనే విధంగా మనం చెప్పు. అందుకు పుట్టల మనం అందుకోసం పుట్టలేదు. ఎవరైనా తెలుసుకోండి, ఎవరైనా మన పనికి మనకు అవకాశం ఇస్తే పణం పెట్టి పనిచేశాను. నువ్వు అవకాశం శభాష్, మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చాను అని అనుకోగలిగితే, ఎందుకు ఇచ్చాను, నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, నేను దరిద్రం, నేను తిట్టుకోకూడదు. నేను రాంగ్ స్టెప్ వేసాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను తిట్టుకోకూడదు. అలా రాదు. కాబట్టి దాన్ని నువ్వు తయారు చేసుకుంటే ఎక్సలెంట్గా, అత్యద్భుతంగా అవకాశాలని చేసుకోవాలి. కాబట్టి అత్యద్భుతంగా పనిచేసినట్టే అత్యద్భుతంగా కూడా డబ్బు సంపాదించుకో. స్టాక్ మార్కెట్ ఆ పద్ధతుల్లోనే చేసుకుంటూ, పద్ధతులు, పనిచేసే విధానం, సంపాదించుకునే పద్ధతుల్లోనే దాన్ని చేసుకుంటూ, స్ట్రాటజీ రాసుకొని, ఫార్ములా రాసుకొని, దాని ప్రకారం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రకారం చేసుకుంటే రూపాయి పోదు. డబ్బులు స్టాక్ మార్కెట్. అది ఎవరు లాస్ అయినా, నష్టపోయినా, ఎందుకు నష్టపోయావో తెలుసుకోండి, పేపర్ మీద రాసుకోండి. నష్టపోకుండా ఉండాలని మిగిలిన వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు నష్టపోయిన చూసి నువ్వు నష్టపోవడానికి రాలే కదా. వాళ్ళు ఎందుకు నష్టపోయారు, వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఏం మిస్టేక్ చేశారు, వాళ్ళు ఎందుకు కారణాలు తెలుసుకొని పోస్ట్ మార్టం అంటారు. మనిషి చనిపోయినా ఆ చనిపోయిన ఇంకెందుకు వదిలేరు. వాడు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, మామూలుగా చనిపోయాడా, కత్తిపోటు, అన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు డాక్టర్.
చనిపోయిన వ్యక్తి కూడా. కాబట్టి నువ్వు నష్టపోయినప్పుడు ఎందుకు నష్టపోయావు, ఏం చేసి నష్టపోయావు, కంపెనీ గురించి తెలుసుకోలేదా, కరెక్ట్ చేయలేదా, అప్పులు చేసావా, అప్పు చేసి నష్టపోయాడు, అప్పు చేయకూడదు నువ్వు ఒకేసారి అలా. కాబట్టి క్రమానుగుణంగా పెట్టుబడి పెట్టుకుని నష్టపోవడం, అప్పు చేయకుండా నీ క్యాష్తో కొనుక్కుని నష్టపోవడం, ఇన్వెస్ట్మెంట్ చేసిన నష్టపోవడం, ఎక్కువ కాలం ఉన్న వ్యక్తి నష్టపోవడం. అంతే. నష్ట నివారణ చర్యలు. నష్టపోకుండా ఒకసారి షేర్ కొంటే దాని ఆదాయంతో అమ్మాలి. ఒకేసారి ఓటీపీ కాదు, వన్ టైం పాస్వర్డ్ కాదు, లైఫ్ టైం కొంటా ఉండాలి. పెట్టుకోండి. నీ మిగులు డబ్బులన్నీ సేవింగ్స్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ టైం మార్కెట్లో వదిలేస్తే డివిడెండ్ బోనస్ వస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం మార్కెట్లో ఉంచాలి నీ డబ్బులు. అప్పుడే నీ ఏదైనా డబ్బులు తీసుకున్న వ్యక్తి దాన్ని డెవలప్ చేసుకొని నీకు బెనిఫిట్స్ ఇస్తారు. నీ డబ్బులు పెట్టి సాయంత్రంకి వాడికి ఏం ప్రాఫిట్స్ వచ్చేస్తుంది కంపెనీ వాడు. షేర్ అంటే ఏంటి చెప్పండి. నీ దగ్గర తీసుకొని ఆడు వ్యాపారం చేసి నీకు ఆదాయం ఇస్తాడు. నువ్వు డబ్బు తీసుకొని 10 నిమిషాలు అతనికి వెళ్ళలేదు, ఏం వ్యాపారం చేస్తాడు, నీకు ఎలా ఆదాయం ఇస్తాడు. కాబట్టి అవంతా గ్యాంబ్లింగ్, జోదం చేసుకున్నావు. ఇది జోదం కాదు, నువ్వు జోదంగా మార్చుకుంటున్నావు. జోదంగా కొంతమంది జోదాన్ని కూడా ప్రొఫెషన్గా మార్చుకుని డబ్బులు తీసుకెళ్తున్నావు. మోసం చేసావు, మా పెట్టి ఏం చేసావు. అక్కడ మంచి ఉంది, ఇక్కడ చెడు ఉంది. చెప్పండి. చెడు దాంట్లో కూడా మంచి చేసి కొంతమంది సంపాదించుకుంటున్నారు. జోదాన్ని కూడా ప్రొఫెషనలిజంగా చేసుకొని మా పేరు జోదంలో ఎప్పుడు కూడా నీ స్ట్రాటజీలు ఫార్ములా కాదు. మోసం చేస్తేనే డబ్బు వస్తుంది. ఒక ప్యాకాట్లో మోసం చేస్తేనే డబ్బు వస్తుంది. నువ్వు ఎవరైనా తీసుకో, మోసమే అది. దానికి నిజాయితీ ఉంటే ప్యాకాట్లో రూపాయి కూడా రాదు. మీరు ఎవరినా తీసుకోండి, దాంట్లో అంతా అన్నీ కూడా అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అలా చేసి డబ్బు సంపాదిస్తారు. నిజాయితీ కాదు. అక్కడ స్టాక్ మార్కెట్లో లీగల్, ఎలక్ట్రానిక్ ఫామ్, డబ్బే తాకు, డబ్బులు వచ్చండి మన అవసరాలని జరిగిపోతాం. తాకే పని లేదు, లీగల్. కాబట్టి నష్టపోకుండా విధానాలు తెలుసుకున్నాం. దాన్ని తెలుసుకోవడం అంతే. ఒకే పాయింట్. ఎందుకు నష్టపోతున్నారు? 4-5 పాయింట్లు. ఎక్కువ ఉండవు, ఎక్కువ రోజులు పట్టదు. మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలా. మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా నీ డబ్బుతో క్యాష్తో కొనుక్కోవాలా. అప్పు చేసావు చెప్పండి. అప్పు చేసినా దానికి ఎక్కువ టైం ఉండాలి. నీకు అప్పు ఇచ్చినట్టు వెంటనే అడుగుతా ఉంటే టెన్షన్ వచ్చేస్తుంటుంది. చెప్పండి. అప్పు ఇచ్చినట్టు కూడా ఎక్కువ టైం ఇవ్వాలి నీకు. ఎవరు వాడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయాలి, ఆన్సర్ చెప్పాలి. భయం ఏర్పడి నష్టపోతాం. నీకు తిరిగితే అట్టుకొని ఏమన్నా నీ డబ్బు కాదు, డబ్బు ఇచ్చిన వ్యక్తికి ఆన్సర్ చేయాలి నువ్వు. నీ డబ్బు అయితే ఎవరికి ఆన్సర్ చేయనక్కర్లేదు. ఇలా కూడా నష్టపోతావు. ఇలా కూడా నష్టపోతావు. అన్నీ తెలుసున్నా కూడా సార్ నాకు కూడా జరిగాయి అలా. నా లైవ్, నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ జరిగాయి. ఆన్సర్ చేయాలంటే మార్కెట్లో అలా చేసి కూడా వాళ్ళకి ఇచ్చేసాము, ఇస్తాము. వేరే వాళ్ళు అలా ఎవరు స్టాక్ మరి నన్ను ఏం చేయమంటే పోయిందంట. నేను అలాగా ఇస్తున్నాను. ఇంకా 1 or 2 persons ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తాను. రూపాయి కూడా వాళ్ళు కళ్ళలో కూడా చెప్పుకోకూడదు. కళ్ళలో కూడా రాజశేఖర్ వల్ల నష్టం రాదు. కళ్ళలో కూడా పాట ఉంది కదా, కళ్ళలో కూడా అనుకోలేదు నువ్వు వస్తావని. నిజం చేయాలి. కళలో కూడా రాజశేఖర్ తొమ్మిది నష్టపోవడం. నా ప్రాణం అడ్డేసి సంపాదించి పెడతానే ఉన్నాను. ప్రాణం పనంగా పెట్టి కూడా కరోనా టైంలో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. 25 kilometers అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఎవరు రావట్లే ఆఫీస్ వెళ్ళి వస్తున్నాను. అంటే అదే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యవంతులు, సాహసవంతులు లక్ష్మీదేవి. స్పిరిట్ వాళ్ళకి భయపడే వాళ్ళకి కాదు. అదే కరోనా అయినా, స్టాక్ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఇంకేదైనా కూడా సరే. కాబట్టి అలా సబ్జెక్ట్ మాట్లాడాలి. పేపర్ మీద రిటర్న్గా ఇవ్వాలి, వాట్సాప్లో ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. లైవ్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. అంతేగాని బెనిఫిట్ ఆఫ్ డౌట్ చెప్పకూడదు. క్లారిటీగా చెప్పాలి. క్లారిటీగా మాట్లాడాలి. నువ్వు రియల్ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ సంపాదించి పెట్టగలవు కదా. ప్రాఫిట్ సంపాదించి ఏం చేయాలి చెప్పాలంటే స్టాప్ లాస్ పెట్టుకో, చెప్పలేము, అప్రమత్తంగా ఉండండి. ఇవన్నీ ఏంటివి? భయపెట్టే మాటలు ఏంటివి? ధైర్యం చెప్పాలి. నేను చెప్పే మాట ఒకటే, ధైర్యం. నో స్టాప్ లాస్. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదు, ఏం అక్కర్లేదు. పద్ధతిగా ఉండు, అయిపోయింది. అంటే పద్ధతి. అన్నం ఎన్ని గంటలు తింటావు? పద్ధతి. పొలం వ్యవసాయం ఎలా చేస్తావు? పద్ధతి. నీ ఇష్టం వచ్చినప్పుడు పోయి పొలంలో పంటతావేంటి? అదును చూసి పదును అన్న సీజన్ ఏంటి అందరూ వచ్చేది. అలాగే అందరూ నష్టపోవడం అవసరం లేదు. సంపాదించుకున్నాడు ఎవరు దీంట్లో? వాళ్ళు ఏం చేశారు అంటే అవి వచ్చాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎవరి డివిడెండ్ షేర్స్ వచ్చాయి. ట్రేడర్స్కి రావు.
ఇవన్నీ తెలుసుకో. నష్టపోయేది అంతా ట్రేడర్స్, అప్పు చేసే ఫీచర్స్, ఆప్షన్స్ ఇవి చేసేవాళ్ళు, అప్పులు తీసుకునేవాళ్ళు నష్టపోతారు. అవన్నీ నేను చేశాను. నేను ఎందుకు చేశాను? తెలుసుకోవడానికి, ప్రయోగాలు, ఎక్కువ మంది జనాల ప్రపంచానికి సమాధానం చెప్పడానికి, నష్టపోకుండా చేయడం కోసం ఎన్నో తక్కువ టైంలో చేసుకోవాలి. కాబట్టి లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్నాను. ఒక 2 crores ఖర్చు పెట్టుంటాను మినిమం, ఇంకెంత ఎక్కువ కూడా. అది నాకు రియల్ ఎస్టేట్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్లో ప్రయోగాలు చేశాను, పోగొట్టాను. రియల్ ఎస్టేట్లో లెవెల్ కవర్ చేశాను. ఆల్ రియల్స్, ఇంకంతా అయిపోయింది. చేసిన ప్రయోగాలు రిజల్ట్ అందరికి ఇవ్వడం, దానికి 100 times సంపాదించుకుంటాను. 100 times. హౌ మచ్ ఎఫర్ట్స్ యు ఆర్ పుట్టింగ్, హౌ మచ్ గెట్టింగ్. ఒక శనక్కాయ పప్పు వేస్తే చెట్టు 3 పప్పులు కాయ అంటారు. అవి ఒక 50 కాయలు పండితే 150 పప్పులు అవుతాయి. ఆ 150 పప్పులు వేస్తే సెకండ్ టైం 150 చెట్లు అవుతాయి. ఒక్కొక్క చెట్టు మళ్ళీ 50 కాయలు 3 పప్పులుగా 150 × 150. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఎక్కడ వస్తుంది? రియల్ ఎస్టేటా, బంగారం, ఏవి రావు. అంటే ఈ టైప్ ఆఫ్ వృద్ధి, వస్తుంది. కాబట్టి ఒక గుడ్డు పెడితే కోడి 20 గుడ్డు పెడితే పొదిగిస్తే 21 పిల్లలు పెడితే వాటిలో ఒక 10 మిగిలిన మళ్ళీ 10 కోళ్ళు అయ్యి, అట్లాంటి వృద్ధి స్టాక్ మార్కెట్. కాబట్టి కోట్లు వచ్చాయి. విప్రో షేరు, ఇన్ఫోసిస్, రిలయన్స్ కొనుక్కున్న వాళ్ళు కోట్లకు పడగలేదు. సామాన్యుడికి కూడా 10 రూపాయలకి రిలయన్స్ షేర్ ఇచ్చాడు, ఇన్ఫోసిస్ షేర్లు ఇచ్చాడు. వాళ్ళు సామాన్యులే. అంతవరకు కోటీశ్వర్లే కొనేవాళ్ళు షేర్లు. కోటీశ్వర్లే. అమెరికాకి వెళ్ళాలంటే కోటీశ్వర్ వెళ్ళేవాడు. ఈరోజు పేదవాడి కొడుకు కూడా బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు. ఎంత మార్పు వచ్చింది? పేదవాడి కొడుకు కూడా అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఎవరో గొప్పలు ఉండేవారు. ఈరోజు ప్రతి పల్లెటూరు నుంచి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతున్నాడు. ఒక చిన్న పల్లెటూరు తీసుకుని వెళ్తే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్కి వెళ్ళినట్టు ఉన్నాడు, దుబాయ్కి వెళ్ళినట్టు, సింగపూర్ ఉన్నాడు. అంత చిన్న ఊరే, మళ్ళా చిన్న ఊరే. ఎక్కడెక్కడికో వెళ్ళారు డబ్బు సంపాదన. జన్మభూమిని వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి డబ్బు కోసం పరిగెట్టారు. అంటే డబ్బే విలువ. అంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూపించాల. నేను జన్మభూమిలో ఉన్నాను, విదేశాలకు వెళ్ళాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలను, ఏం కాగలను. అంటే జనాలకు ఉపయోగపడాలి. నా జన్మభూమి జనాలకి ఉపయోగపడాలి. నా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా వచ్చేసాను, వద్దు, ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి ఉపయోగపడాలి. నష్టపోనేకుండా చేయాలి, అందరినీ కోటీశ్వరం చేయాలి. డబ్బు పెట్టి చేయాలి, డబ్బు లేకుండా చేయాలి. అన్నీ చేస్తున్నాను. అంత గొప్ప పనులను చేసి నేను గొప్ప వ్యక్తులను తయారు చేశాను. ఏమీ లేనని తీసుకొచ్చి గొప్పగా ఈరోజు వాళ్ళ గురించి నిరంతరం చెప్పినట్టు తయారు చేశాను. ఎవరు చేయరు, ఆ పని చేయరు. లాభాపేక్ష లేకుండా పెట్టుబడులు పెట్టి అన్నీ పెట్టి తయారు చేసి వదులుతాం. కాబట్టి నా కాన్సెప్ట్ ఓన్లీ ప్రాఫిట్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సంపాదించుకో. డే 1 నుంచే పేపర్ మీద ఇస్తాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువు రాని వ్యక్తి దగ్గర చేయిస్తాను, చదువుకున్నోళ్ళు చేసుకుంటాను. ఎవరైనా సరే సంపాదించుకో. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్స్ చదువురాని వ్యక్తి దగ్గర ఉంది. లేబర్ కూడా జేబులో 10-15 రూపాయలు ఫోన్ పెట్టుకుని వెళ్తున్నాడు, అన్నీ కొడతాను. మా చదువు వచ్చే అతనికి చెప్పండి. స్టాక్ మార్కెట్ కూడా మొబైల్లోనే యాప్, అంకెలంతే ఈజీగా చేసుకోవచ్చు. లేదు ఫోన్లో చెప్పచ్చు. గుజరాత్ తోడు కూరగాయలు బండి మీద అమ్ముతూ 100 రిలయన్స్ షేర్లు కొను, 100 హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొని అంటాడు. రిలయన్స్ షేర్ 2200, హెచ్డిఎఫ్సి 2800, 100 కొనమంటున్నాడు. క్యాష్, అప్పు కాదు. ఎవరు? కూరగాయలు తోపుడు బండి మీద తోసుకుపోతూ ఫోన్తో డీలర్ చెప్తూ ఉంటాడు. దట్ ఈజ్ షేర్ మార్కెట్. దట్ ఈజ్ గుజరాత్ స్టేట్. అంటే గుజరాత్ స్టేట్లో ఉద్యోగం ఇస్తే ఉద్యోగం పిల్లనివ్వరు. సేట్ పానీపూరి అయినా సరే కూరగాయల బండి పెట్టుకుని వ్యాపారం చేస్తారు, నష్టపోరు. చెమ్మిడి జానా దమ్మిడి నాయి జానా అంటారు. చర్మం పోతే వచ్చేస్తుంది బాబు, డబ్బు పోతే, మనం పోతే పోనీ అంటారు. పోతానే ఉంటుంది, అలవాటైపోతుంది. పోవడమే అలవాటైపోతుంది, పొందడం కాదు. ఎందుకని మన విధానం బాగాలేదు. గుజరాత్ విధానం ఎక్కడికి పోయేది అది అలవాటైపోతుంది. కాబట్టి పోనే వద్దు. అందుకే చెమ్మిడి జానా దమ్మిడి నై జానా అంటాడు. అది ఫాలో కావాలి. వ్యాపారం చేసేవాడు. నేను వ్యాపారస్తుని కాదు, సర్వీస్ టీచర్.
వ్యాపారస్తులు అనుకో ఈ పాటికి ఎంతో ఒక 1000 కోట్లు సంపాదించేసి ఉండేవాడిని ఈ పాటికి. వ్యాపారం అయితే రియల్ ఎస్టేట్ నాకున్న అనుభవం, నాకున్న టీం వర్క్. 20 రోజుల్లో హైదరాబాద్లో 50 ఎకరాలు వెంచర్ అమ్మి 1,50,00,000 సంపాదించాను 2006లో. అది ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంత అయ్యేది? జనాలకి ఇట్లా తోసేసాను. కార్లు కొనిచ్చాను, ఏమేమి కొనిచ్చాను. ఆ టైప్ ఆఫ్ పర్సన్ నేను. ఇద్దరు చదివాను, మా తల్లిదండ్రులు టీచర్లు, మా బ్రదర్ టీచర్. డబ్బు సంపాదించి నేర్పిస్తాను. ఏ కాలేజీ యూనివర్సిటీలో ఎవరు తల్లిదండ్రులు గురువులు ఎవరు నేర్పరు. చదువుకో, ఉద్యోగం చేసుకో, ఇదే చెప్తారు. ఎవరెత్తుకో, బాగా చదువుకో, ఉద్యోగం చేయి, అంతే. బాగా చదువుకో, ఉద్యోగం చేయండి. నెలకోసారి ఇస్తారు. మనం అనుకుంది చేయనివ్వరు. మనకు సుపీరియర్స్ ఉంటే మనం ఆర్డర్ వేస్తారు. మన ఒపీనియన్స్ని చేయనివ్వరు. మనం ఏం చెప్పినా దాన్ని వద్దంటారు. చెప్పండి. అందుకని ఇండివిజువల్, నీకు నచ్చినట్టు బ్రతకాలి, నీకు నచ్చినట్టు ఉండాలి. నేను ఎవడు ఆర్డర్ వేయకూడదు. నీకోసం వెయిట్ చేయాలి. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు, నీకోసం ఎదురు చూడాలి. ఎప్పుడు ఏం పవర్ ఉంటే కొంతకాలం పోతుంది, మళ్ళీ వాల్యూ ఉండదు. పట్టించుకోదు. ఇది ఎప్పుడు పవర్ ఉంటుంది, ఎప్పుడు వాల్యూ ఉంటుంది. అందుకని డబ్బు సంపాదించి పెట్టే నాలెడ్జ్, పెట్టుబడి లేకుండా పెట్టుబడి వ్యాపారం చేయాలి. ఎన్నెన్నో లైసెన్సులు తీసుకుని నష్టపోయి ఎన్నో చేస్తూ ఉంటారు. అవి ఏం అక్కర్లేదు, ఏ లైసెన్స్ అక్కర్లేదు. 5 నిమిషాలు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్, మొబైల్ ద్వారానే ఆన్లైన్ ఎక్కడికి కాలు అడుగు పెట్టబోయిన అక్కర్లేదు. చాలామంది ఎన్ని కోట్లు పోగొట్టుకొని ఇబ్బంది పడదు. మొన్న టీవీ ఛానల్ ఒక ఇంటర్వ్యూ చూశాను. రియల్ ఎస్టేట్లో 150 కోట్లు పోయినాయి. సినిమాలు తీసి ఫైనాన్స్ అవి 150 కోట్లు పోగొట్టుకున్నారు. దొడ్లు గడిగి సంపాదించిన డబ్బు ఒక వ్యక్తి సంపాదించాడు. ఆస్ట్రేలియాలో ఒక బ్యాంక్ ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, వెళ్ళాడు. 3:30కి రమ్మన్నాడు, ఇన్సర్ట్ చేసుకు రమ్మన్నాడు. 16వ ఫ్లోర్లోకి రా అని చెప్పి లేడీస్ డైరెక్ట్ కడుక్కుంటే కిందకి వెళ్ళి జెంట్స్ పైకి రా అని చెప్పాడు. అంటే బ్యాంక్ ఉద్యోగం కాదు, కడిగారు. ఆయనే చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, ఆయనే చెప్తున్నాడు. చూడండి, ఇంట్రెస్ట్ ఉంది. ఆయనే చెప్తున్నాడు, దొడ్లు కడిగాను, గర్వంగా చెప్తున్నాడు. ఆ దొడ్లు కడిగిన డ్రెస్ కూడా పెట్టి వాళ్ళ పిల్లలు చూపించాడు, నేను దొడ్లు కడిగి డ్రెస్ వేసుకొని కడిగాను. 900 కోట్లతో ఇండియాకి వచ్చాడు. ఇండియాలో ఎరగదీసేచ్చి అనుకుని వచ్చాడు. ఇక్కడ చూసి ఒక 10 ఏళ్ళు పట్టింది. ఈడీ కేసు, ఆ కేసు, ఈ కేసు ఎన్నెన్నో పెట్టి చంపేశారు. అయినా సరే ఎదుర్కొన్నాడు, ధైర్యంగా మాట్లాడు. ఏ కేసు నిలవలేదు. లీగల్గా సంపాదించింది 900 కోట్లు. 10 ఏళ్ళు పని చేయకుండా చేసేశారు. రకరకాల కేసులు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి అంత. అప్పుడు అనిపించింది ఇండియాకి అది ఈజీ. బయట ఎందుకంటే బయట పద్ధతులు బాగుంటాయి, విధానాలు బాగుంటాయి, క్లారిటీగా ఉంటాయి. ఈర్ష్యలు, ద్వేషాలు, కేసులు అవి ఏం పెట్టరు. కావాలని ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతోమందికి. ఒక కంపెనీలో షేర్ హోల్డర్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ కంపెనీ 4,000 మంది పనిచేస్తాం. ఒక పెద్ద మాల్ కట్టాడు, దాంట్లో 1000 మంది పనిచేస్తుంది. అయినా ధైర్యం, గర్వంగా మాట్లాడుతున్నారు. ఎందుకని లీగల్ అన్ని అకౌంటబిలిటీ ఉన్నాయి. డబ్బులు ఎవరికి ఇచ్చినా అకౌంట్ ట్రాన్స్ఫర్, తీసుకున్నా సంపాదించిన అకౌంట్. ₹1 కూడా అకౌంటబిలిటీ లేకుండా లేదు. అతను ఏజ్ 48 ఇయర్స్. ఇంకా సంపాదించకుండా పోతే ఫ్యాషన్ కోసం చేసాము. ప్యాకెట్ ఆడతారు, దూరం ఆడతారు, పోయింది కదా అని టాపిక్గా చెప్పారు. జరిగింది ఓకే, ఫ్యాషన్, మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టి సంపాదిస్తాను, డబ్బులు దేవుంది తెలుసుకున్నాను అంటున్నాను. కాబట్టి మనీ అనేది అంత దొడ్లు గడికి సంపాదించిన వ్యక్తి కూడా 300 కోట్లు పోగొట్టాడు. సినిమా ఫైనాన్స్ చేసి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి. యాంకర్తో మాట్లాడుతుంటే అంటున్నాడు, నువ్వు హైదరాబాద్లో 5 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని నాతో మాట్లాడు అంటున్నాడు. అంటే అంత కష్టం అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. అంత కష్టం అన్నాడు. స్టాక్ మార్కెట్ అంత కష్టం కాదు, ఈజీ. ఇక్కడ మోసం లేదు, దగా లేదు. ఉన్న ప్రాబ్లం ఒకటే, నష్టపోతారు. నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ క్రమానుగుణంగా పెట్టుబడి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. మీ అక్కడ సిస్టమేటిక్ చేస్తేనే చేయనివ్వరు. అధికారులు అనుమతులు ఎవరు, పర్మిషన్స్ ఎవరు, ఇవన్నీ ఇక్కడ ఏ అధికారులు ఉండరు, ఏ ఊరు అక్కర్లేదు. ఎలక్ట్రానిక్ ఫామ్ ఎవరి దగ్గర, ఏ మనిషి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, లైసెన్స్ కోసం వెళ్ళనక్కర్లేదు, భూమి కోసం ఏం వెళ్ళనక్కర్లేదు. డబ్బులే డబ్బు. మీరు ఎన్ని వ్యాపారాలు నష్టం, ఏ వ్యాపారం తీసుకుని నష్టం. లాభాలు వచ్చే వ్యాపారం, ఒక్క వ్యాపారం పేరు చెప్పండి. ఈ వ్యాపారం అన్ని లాభాలు, అందరూ లాభాలు తప్ప అన్ని నష్టాలు. పేపర్ తీసే క్వార్టర్ రిజల్ట్ అన్ని కోట్లు 3,000 కోట్లు, 4,000 కోట్లు నష్టం. క్వార్టర్ రిజల్ట్ 3 నెలలకే. అవి ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎవడు పని చేస్తాడు?
నార్మల్గానే పని చేయరు, నచ్చకపోతే ఎక్కువ పని చేయాలి. డల్ స్టూడెంట్ ట్యూషన్కి ఇంకా ఎక్కువ టైం పెట్టరు. ఎలా అవుతారు? ఇవన్నీ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా చెప్పండి? కొన్ని కంపెనీస్ షేర్లు చెప్పారు, అందరూ అనలిస్టులు అందరూ కొనమన్నారు. ప్రపంచం అంతా కోడెక్కువ దాన్ని కళ్ళు మూసుకొని కొనున్నారు. లేదా కంపెనీ షేర్లన్నీ నాశనం అయిపోయినాయి. లేవు మీకు తెలుసుకోవచ్చు. అందరూ తెలుసు, ఇది అందరూ తెలుసు నేను చెప్పే షేర్. అది ఈరోజు ₹3, ₹2 అలా ఉన్నాయి. ₹1000 షేర్ కూడా. ఎందుకు? విధానం బాగాలేదు, పద్ధతులు లేవు. అది కాబట్టి మంచి విధానంలో, మంచి సిస్టమ్, మంచి ఫార్ములా, ఇవన్నీ చిన్న సింపుల్ ఏం తెలియదు. మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం వేరే సిటీకి వెళ్తూ ఉంటాం కాలేజ్ చదువుకోవడానికి. అప్పుడు కాలేజీ ఫీజుకి డబ్బులు ఎక్కడో పెట్టుకో, పై పాకెట్లు ఛార్జీకి పెట్టుకో, ఈ పాకెట్లు ఎక్కడెక్కడో పెడతాం. ఎందుకని? అదే విధానం ఇక్కడ వేరే కొత్త అక్కర్లేదు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు అని చెప్పారు, హాల్ టికెట్ గుర్తు చేస్తుంటారు. హాల్ టికెట్ పెట్టుకున్నావా? తెలియదు ఏంటి? పెన్ను పెట్టుకున్నావా? త్వరగా బయలుదేరు. పెద్దలు గుర్తు చేస్తూ ఉంటారు, టీచర్స్ గుర్తు చేస్తారు. పబ్లిక్ ఎగ్జామ్స్లో ఫస్ట్ బాగా తెలిసింది రాయండి, ఏ క్వశ్చన్ అయినా సరే రూల్స్ నీట్గా రాయండి, ఇంప్రెషన్, ఇవన్నీ ఎందుకు చెప్తారు? అలాంటివన్నీ స్టాక్ మార్కెట్ డబ్బు పెట్టేప్పుడు కూడా చెప్పడం. ఎప్పుడు డబ్బు వస్తుంది తెలియదు. డబ్బులు కట్టాలా, డొనేషన్లు కట్టాలా, ఫీజులు కట్టాలా, ఎగ్జామ్ ఫీజులు కట్టాలా, ఎన్ని కట్టేటప్పుడు పద్ధతులు పాటించి, డబ్బు సంపాదించేటప్పుడు పద్ధతులు పాటించాను అంతే. ఇంకేం అక్కర్లేదు. దీనికి మాయలు మర్మాలు ఏమో లేవు. నువ్వు చిన్నప్పుడు నువ్వు పెరిగిన పద్ధతులు, తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారు? 5 ఉంటే 2 భార్య 7. చెప్పండి, ఒక చిన్న గరిటతో పప్పు చేసి దాన్ని పప్పు కూర తినాం. ఈరోజు ఒకడే తినేస్తున్నాడు. అప్పుడు డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యవసాయం చేసి బతకాలి. అప్పుడు రైతులు ఎవరు నీకు ఆత్మహత్య చేసుకోలేదు, బ్రహ్మాండంగా పండించేవారు. ఈరోజు టెక్నాలజీ, మొబైల్ అన్నీ వచ్చాయి, నిజాయితీ లేదు, పని చేసేవాళ్ళు లేదు, సరిగా పని చేయట్లేదు, బాధ్యత లేదు, పొల్యూషన్ అయిపోయింది, ఎవరింగ్ ఎవరి పని వాడిది, యూనిటీ లేదు, ఐకమత్యం లేదు, ఉమ్మడి కుటుంబాలు లేవు. నేను నా భార్య గొడవలు పెట్టేసుకోవడం, సపరేట్ ఫ్యామిలీ అయిపోవడం, అండర్స్టాండింగ్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, పెద్దలు చెప్పేవాళ్ళు లేరు. పెద్ద చిన్న గౌరవం, తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, వీళ్ళు ఎవరు లేరు, బాబాయిలు, పెద్దనాన్నలు, నేను నా వైఫ్ అంతే. దానివల్ల ఏమవుతుంది? పుట్టిన బిడ్డ పైన టైం కేరింగ్ లేదు, 4 గోళ్ళ మధ్య బంధించాడు, డోర్ వేసాడు, గాలి వెలుతురు లేదు, ఏసీలు. అందుకే ఈ రోగాలు, కరోనాలు, ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం, బంధాలు బాంధ్యవాళ్ళు లేకపోవడం, సెల్ఫిష్, ఒకటి కూర్చొని తినడం, టైం లేదని చెప్పండి, శారీరక శ్రమ లేకపోవడం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి అక్షరం ఆణిముత్యమే. నీకు బోరు కొట్టిందంటే భగవంతుడు పనిష్మెంట్ని చెప్పే కదా, దైవం మానవ రూపంలో అవతరించిన లోకంలో. ఈ ప్రపంచంలో నీకు ఎవడు బాధ్యత వహిస్తాడు? నీ పైన నీ అభివృద్ధికి ఎవడు బాధ్యత వహిస్తాడు? నువ్వు ఆనందంగా ఉండాలని చెప్పి నీకు బాధ్యత వహించి చెప్పేవాడు ఎవడు? ఈరోజు ఎవరికి టైం ఉంది? సెల్ఫిష్, నేను సమాజం బాగుండాలి, నెలలు కాదు, రూపాయి అక్కర్లేదు. నేను కోట్లు పెట్టి సంపాదించుకున్న నాలెడ్జ్ నేను ఫ్రీగా ఇస్తాను. నేను నేర్చుకున్న ప్రయోగాలు చేసి కోట్లు పెట్టి నేర్చుకున్న నాలెడ్జ్ చక్క వేగంగా పని చేయాలని ఎవడు వద్దని పని అన్నా చేశాను. ఇది వద్దు అంటే అదే చేశాను. దాంట్లో ఏంటి, ఎందుకు వద్దు అంటున్నాడు? చేశాను. వయసు ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది సంపాదించుకోవడానికి, రియల్ ఎస్టేట్ ఉంది, లైవ్ గాడ్ లక్ష్మీదేవి, భూదేవి ఉంది, అర్థమైందా? కాబట్టి నాకు ధైర్యం ఉంది. రియల్ ఎస్టేట్ ఎంత పోయినా కేర్ చేయాలి, పోవట్లేదు. నేర్చుకోవడానికి ప్రయోగాలు చేశాను. ప్రయోగాలు చేస్తే పోతాను. ప్రయోగాలు చేస్తే సమాజంకు ఉపయోగపడుతుంది. కానీ ఆ ప్రయోగం చేసినవాడు ఎంతో సఫర్ అవుతాడు, ఎంతో వ్యతిరేకత, ఎన్నో కామెంట్స్ ఎదుర్కొంటాడు. ఇదెంత చేస్తావు, సంపాదించిన డబ్బని తెప్పెట్టిన ఎంతోమంది కామెంట్స్, ఫ్రెండ్స్ ఎవరెవరో నవ్వుకున్న మనసులో, ఓకే నాకేం కాదు. ఎందుకని ఇంట్లో డబ్బు కాదు, నేను సంపాదించుకున్నాను, నన్ను నమ్మి కొంతమంది పెట్టారు, పోయింది, వాళ్ళకి తిరిగి ఇస్తాను, 2-3 వాళ్ళ దగ్గర ఉన్నాను, వాళ్ళకి అందుబాటులో ఉన్నాను. ఒక డబ్బు ఇచ్చిన వ్యక్తి నాకు కనపడకపోయినా, ఫోన్లు ఇచ్చిపోయినా, అడిగాక ఏదైనా భయపడతాడు. వాళ్ళ దగ్గరే ఉన్నాను, వాళ్ళ దగ్గర ఒక 2-3 అది కూడా మొత్తం ఉంది. ఈరోజు నిమిషాల్లో సెటిల్ చేసేస్తున్నాను. నన్ను నమ్మి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను ₹3 ఇంట్రెస్ట్ కాకుండా వాళ్ళకి పువ్వుల్లో పెట్టి మనసులో స్మరించుకొని
ఇచ్చేస్తున్నాను. నా జీవితం దానికి అంకితం చేశాను. నన్ను నమ్మి ప్రతి రూపాయి పెట్టినా అది కళ్ళలో కూడా అది డౌట్ రాకూడదు. అలాగే వాళ్ళు నాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను అలాగ పని చేస్తున్నాను. అలాగ విశ్వాసాన్ని కలిగించాను. నేను అలాగే విశ్వాసాన్ని కలిగించాను. వాళ్ళకి పని చేసి వాళ్ళకి బెనిఫిట్స్ సంపాదించి పెట్టాను. ఇది పోయినా పర్లేదని వాళ్ళకి ఇష్టం లేకుండా పెట్టాను. నెగ్లిజిబుల్ వాళ్ళకు, కానీ నా కలక వాళ్ళ ప్రతి రూపాయి నాకు ₹1,00,00,000 సమానం. వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి నాకు ₹1,00,00,000 నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే విశ్వాసం, మనిషి పైన విశ్వాసం అది పోగొట్టుకుంటే ఇంక మనిషి జీవితం వేస్ట్. అది నేను కళ్ళలో కూడా పోగొట్టుకోలేదు. ఇప్పటికీ దాదాపు ఈరోజే క్లియర్ చేసేగాను కొంత టైం. ఈరోజే క్లియర్ చేసేగాను పువ్వుల్లో పెట్టి కొంత 3% అది కూడా క్లియర్ చేస్తాను. మీకు చెప్తాను నా అనుభవం. నాభి నుంచి మాట్లాడుతున్నాను, నాలుగు నుంచి కాదు, నాభి నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి అక్షరం ఆణిముత్యం. నేను మాట్లాడే ప్రతి ఒక్క అక్షరం అజరామజంగా చెప్తారు. నువ్వు చచ్చిపోయినా నీ ఆశ చచ్చిపోదులే, నేను చచ్చిపోయినా నా ఆశ చచ్చిపోదులే, నిన్ను చేరే వరకు నా మనసు కుదుటపడదు. జనాలకి సంపాదించి పెట్టే వరకు నా మనసు కుదుటపడదు. ఒక్కరిని నష్టపోనేమో, నాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోనేమో. వాళ్ళకి రాజశేఖర్ గుర్తొస్తే కొండంత విశ్వాసం, వాళ్ళకి ఆనందం వేయాలి. అదికే నా జీవితం. కాబట్టి నేను చెప్పే ప్రతి మాటని, ప్రతి ఒక్క అక్షరం కూడా ఎంతమంది చూసి క్షమించాను. లాస్ట్ కంక్లూజన్ పాయింట్స్. నష్టపోయిన వ్యక్తిని కూర్చోబెట్టి ఒక 10 మంది టీచర్లు కూర్చోబెడతాను. నేను క్వశ్చన్ వేస్తాను, వాళ్ళు మనం ఏం చెప్తారండి. అది నష్టపోయిన వ్యక్తికి నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు, ఎందుకు కొన్నాడో తెలియదు, ఎంతకాలం ఉంటుంది ఎట్లా అంటాను, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎందుకు కొన్నావు ఆ కంపెనీ, ఎంతకాలం పెట్టాలనుకున్నావు. ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఎంతకాలం చదువుతాడు, ఎల్కేజీకి వెళ్ళి 2 రోజులకి వెళ్ళి డబ్బులు రాదు, ఎల్కేజీ పూర్తి అయిపోతున్న ఉద్యోగం రాదు, పీజీ వరకు 25 సంవత్సరాలు చదవాలి. ఎల్కేజీ యూకేజీ 2 years, ఇంకా నర్సరీ కూడా అంటారు. ఇంకా 1 to 10th 10 years, 12 years, ఇంటర్మీడియట్ ఒక 2 years, 14 years, డిగ్రీ 3 years, 17 years. చెప్పండి, మళ్ళీ పీజీ. ఇన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టుకుంటా పోతాం. స్టాక్ మార్కెట్లో ఎటు పెడితేనే అరగంటకి డబ్బు వచ్చేయాలి, ఆ రోజుకి డబ్బు వచ్చేయాలి. న్యాయమా, ధర్మమా? నీకు ఇన్వెస్ట్మెంట్ 5 to 10 years చెయ్యి. అలా కూడా రోజుకి డబ్బు కావాలంటే కూడా నేను చేయగలను. ఎప్పుడు నువ్వు 3 months నాతో అసోసియేట్ డెలివరీ చేసుకుంటూ కూర్చుంటే ఎవ్రీడే కూడా డబ్బు సంపాదించి పెడతాను. ఎవ్రీడే కూడా చేసుకోవచ్చు. 500 నుంచి 1000 రూపాయలు అలా దాన్ని పెంచుకుంటూ పోవచ్చు. అదే ఎందుకంటే 9:15 కూర్చుంటే 3:30 వరకు కదలకూడదు. మొబైల్ పెట్టుకోవాలి, కూర్చోవాలి, ల్యాప్టాప్ పెట్టుకోవాలి, కూర్చోవాలి, లేదా ఫోన్ పెట్టుకోవాలి, కూర్చోవాలి, ఫోన్ చేసి కొట్టాడు. అలా కూడా చేయొచ్చు, అలా కూడా నువ్వు చేయొచ్చు. కాబట్టి అలాగా ఎవ్వరు కూడా ఎందుకు కొన్నామంటే పేపర్ మీద చెప్పాలి, లేదు నీ మెయిల్ ఐడీస్ చూపించాలి. నువ్వు షేర్ మార్కెట్ చేస్తేనే నీకు నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేలోపు మొత్తం నీకు కాంటాక్ట్ నోట్ అంటుంది. నువ్వు ఏం కొన్నావు, ఏమన్నావు, డీటెయిల్ మెయిల్లో సేవ్ అయిపోతుంది. నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఈసీజీ యాక్సిడెంట్ రిపోర్ట్, అలాగే ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. అలా నోట్స్ చెప్తామంటే యు ఆర్ డూయింగ్ రాంగ్, నీకు తెలియదు, నీకు చేత కాదు. డాక్టర్ దగ్గర నోట్స్ చెప్తావేంటి, ఈసీజీ మా రిపోర్ట్ తీసుకురామని రాసి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, బ్లడ్ రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడ చెప్పకూడదు. ఎక్స్రే రిపోర్ట్ ఇవ్వాలి అక్కడ. అవన్నీ రిపోర్ట్లు అందరూ పట్టుకుపోతూ ఉంటారు, చూసా కదా, ఇవ్వాలి. నేను అలాంటివి పట్టుకుపోను, ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను అర్థమైందా, సంతోషంగా ఉంటాను, సంతృప్తిగా ఉంటాను. 100 రూపాయలు వచ్చినా 1000 కోట్లు ఉన్నోడి కంటే ఆనందంగా ఉంటాను, 1000 కోట్లను ఆనందంగా ఉంటాను. అలా ఉండే విధానాలు నా దగ్గర ఉన్నాయి. ఆ విధానంలో పెరిగాను, ఆ విధానంలో పనిచేస్తున్నాను, ఆ విధానంలో బ్రతుకుతున్నాను. ఉదయం లేచి రాత్రి వరకు రాజశేఖర్ ఏం చేస్తున్నాడు, రాజశేఖర్ చిరంజీవిని మళ్ళీ ఎంతమంది తీసుకున్నారు, రాజశేఖర్ అన్నదానం ఎంతమంది చేస్తారు, రాజశేఖర్ గోల్డ్ క్యాన్ ఎంతమందికి ఇస్తున్నారు, యూనివర్సిటీస్ ఇవాళ గోల్డ్ మెడల్, ఆ గోల్డ్ మెడల్ నేను 24 carats గోల్డ్ ఇస్తాను అన్ఎంప్లాయీస్కి. ఎందుకంటే ఏ స్కిల్స్ లేని వ్యక్తికి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, సేవింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్ అంటారు, స్కిల్స్. లేబర్ అంటారు, ఏ పనైనా చేస్తారు. స్కిల్ అంటే ఒక పేరు ఉంటుంది, ప్లంబర్ అని, కార్పెంటర్ అని. టీచర్, నార్మల్ టీచర్ పేరు ఉంటుంది, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. దాంతో అదే చేస్తారు జీవితం అలా రిటైర్డ్ అయ్యే వరకు. అట్లా ఇక్కడ ఏదంటే చేస్తే అట్లా
అలా తయారవ్వాలి, అలా తయారవ్వాలి, అలా నువ్వు తయారవ్వాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, సిస్టమేటిక్, ఓన్లీ ప్రాఫిట్స్. నేనున్నాను మీకు, నేను నేర్పుతాను. మీకు రూపాయి నష్టపోనే 1,00,000 రూపీస్ నుంచి ఎంత పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేదు మంత్ సేవింగ్స్ 500,000 రూపాయలు పెట్టి వదిలేయచ్చు, అది వేరు. మీకు ఇన్కమ్ కావాలంటే మంత్లీ, క్వార్టర్లీ ఒక 1,00,000 మినిమం, అక్కడి నుంచి 5 lakhs 10 lakhs. ఎంత ఎక్కువ మనీ ఉంటే అంత ఎక్కువ రిటర్న్స్ బాగా వస్తుంది. కాబట్టి నా సలహా, నా సూచన ఏదన్నా ఇది ఎవరిని విమర్శించడం, ఎవరిని ఇంకోటి క్రిటిసైజ్ చేయడం, ఎవరిని దెప్పిపొడచడం కాదు. అదేవిధంగా బాధ్యతగా మాట్లాడే ప్రతి మాట నా బాధ్యత. నష్టపోనేవాను, ఎవరిని నష్టపోనేవాను. అంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. ప్రతి ఒక్కరిని సంతోషంలో ముంచి తేలుతాను డైలీ స్టాక్ మార్కెట్. ఓకే, కాబట్టి మీరు ఎవరైనా సరే దీన్ని ఆణిముత్యాలుగా చెప్పండి. ఇలా ఎవరన్నా చెప్తారని బాధ్యత వహిస్తారని చెప్పండి. కాబట్టి నా బాధ్యత సమాజం పట్ల, స్టాక్ మార్కెట్ నష్టపోయి నిద్రలు రాకుండా అలా కాకుండా నేనున్నాను. మైకోనా నేను మీ వెంట ఉంటా, అడుగడుగులో నడుపుతుంటా. మీ ఎదురయ్యే ప్రతికలు నిజమయ్యేటట్టు చేస్తాను. జస్ట్ నా నాలెడ్జ్ అవకాశం ఇవ్వండి. మీరే డబ్బు టేకప్ తీసుకొని అకౌంట్లో ఉంటే నేను ఫార్ములా ఇస్తాను, మీరే చేసుకోవాలి. నేను సలహా చెప్తాను, సూచన ఇస్తాను, స్ట్రాటజీ ఇస్తాను. ఆ స్ట్రాటజీ పైన నేను రిటర్న్గా రాసిస్తాను, ఎవరికైనా చూపించుకుని తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు. స్ట్రాటజీ అలా ఎవరు పేపర్ మీద ఇవ్వరు, నేను ఇస్తాను. ప్రాఫిట్స్. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి అత్యద్భుతంగా పనిచేసినట్టే అత్యద్భుతంగా కూడా డబ్బు సంపాదించుకో స్టాక్ మార్కెట్. ఆ పద్ధతుల్లోనే చేసుకుంటూ, పద్ధతులు, పనిచేసే విధానం, సంపాదించుకునే పద్ధతుల్లోనే దాన్ని చేసుకుంటూ స్ట్రాటజీ రాసుకొని, ఫార్ములా రాసుకొని, దాని ప్రకారం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రకారం చేసుకుంటే రూపాయి పోదు. డబ్బులు స్టాక్ మార్కెట్. అది ఎవరు లాస్ అయినా నష్టపోయినా ఎందుకు నష్టపోయావో తెలుసుకోండి, పేపర్ మీద రాసుకోండి. నష్టపోకుండా ఉండాలని మిగిలిన వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు నష్టపోయిన చూసి నువ్వు నష్టపోవడానికి రాలే కదా. వాళ్ళు ఎందుకు నష్టపోయారు, వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఏం మిస్టేక్ చేశారు, వాళ్ళు ఎందుకు కారణాలు తెలుసుకొని పోస్ట్ మార్టం అంటారు. మనిషి చనిపోయినా ఆ చనిపోయిన ఇంకెందుకు వదిలేరు. వాడు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, మామూలుగా చనిపోయాడా, కత్తిపోటు, అన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు డాక్టర్. చనిపోయిన వ్యక్తి కూడా. కాబట్టి నువ్వు నష్టపోయినప్పుడు ఎందుకు నష్టపోయావు, ఏం చేసి నష్టపోయావు, కంపెనీ గురించి తెలుసుకోలేదా, కరెక్ట్ చేయలేదా, అప్పులు చేసావా, అప్పు చేసి నష్టపోయాడు, అప్పు చేయకూడదు నువ్వు ఒకేసారి అలా. కాబట్టి క్రమానుగుణంగా పెట్టుబడి పెట్టుకుని నష్టపోవడం, అప్పు చేయకుండా నీ క్యాష్తో కొనుక్కుని నష్టపోవడం, ఇన్వెస్ట్మెంట్ చేసిన నష్టపోవడం, ఎక్కువ కాలం ఉన్న వ్యక్తి నష్టపోవడం. అంతే. నష్ట నివారణ చర్యలు. నష్టపోకుండా ఒకసారి షేర్ కొంటే దాని ఆదాయంతో అమ్మాలి. ఒకేసారి ఓటీపీ కాదు, 1 time పాస్వర్డ్ కాదు, లైఫ్ టైం కొంటా ఉండాలి. పెట్టుకోండి. నీ మిగులు డబ్బులన్నీ సేవింగ్స్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ టైం మార్కెట్లో వదిలేస్తే డివిడెండ్ బోనస్ వస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం మార్కెట్లో ఉంచాలి నీ డబ్బులు. అప్పుడే నీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి దాన్ని డెవలప్ చేసుకొని నీకు బెనిఫిట్స్ ఇస్తాడు. నీ డబ్బులు పెట్టి సాయంత్రంకి వాడికి ఏం ప్రాఫిట్స్ వచ్చేస్తుంది కంపెనీ వాడు. షేర్ అంటే ఏంటి చెప్పండి. నీ దగ్గర తీసుకొని ఆడు వ్యాపారం చేసి నీకు ఆదాయం ఇస్తాడు. నువ్వు డబ్బు తీసుకొని 10 నిమిషాలు అతనికి వెళ్ళలేదు, ఏం వ్యాపారం చేస్తాడు, నీకు ఎలా ఆదాయం ఇస్తాడు. కాబట్టి అవంతా గ్యాంబ్లింగ్, జోదం చేసుకుంటున్నావు. ఇది జోదం కాదు, నువ్వు జోదంగా మార్చుకుంటున్నావు. జోదంగా కొంతమంది జోదాన్ని కూడా ప్రొఫెషన్గా మార్చుకుని డబ్బులు తీసుకెళ్తున్నావు. మోసం చేసావు, మభ్యపెట్టి ఏం చేసావు. అక్కడ మంచి ఉంది, ఇక్కడ చెడు ఉంది. చెప్పండి. చెడు దాంట్లో కూడా మంచి చేసి కొంతమంది సంపాదించుకుంటున్నారు. జోదాన్ని కూడా ప్రొఫెషనలిజంగా చేసుకొని జోదంలో ఎప్పుడు కూడా నీ స్ట్రాటజీలు ఫార్ములా కాదు, మోసం చేస్తేనే డబ్బు వస్తుంది. ఒక ప్యాకాట్లో మోసం చేస్తేనే డబ్బు వస్తుంది. నువ్వు ఎవరైనా తీసుకో, మోసమే అది. దానికి నిజాయితీ ఉంటే ప్యాకాట్లో రూపాయి కూడా రాదు. మీరు ఎవరినా తీసుకోండి, దాంట్లో అంతా అన్నీ కూడా అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అలా చేసి డబ్బు సంపాదిస్తారు. నిజాయితీ కాదు. స్టాక్ మార్కెట్లో లీగల్, ఎలక్ట్రానిక్ ఫామ్, డబ్బే తాకు. డబ్బులు వచ్చండి మన అవసరాలని జరిగిపోతాం, తాకే పని లేదు, లీగల్. కాబట్టి నష్టపోకుండా విధానాలు తెలుసుకున్నాం, దాన్ని తెలుసుకోవడం అంతే. ఒకే పాయింట్. ఎందుకు నష్టపోతున్నారు, 4-5 పాయింట్లు. ఎక్కువ ఉండవు, ఎక్కువ రోజులు పట్టదు. మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలా. మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా నీ డబ్బుతో క్యాష్తో కొనుక్కోవాలా. అప్పు చేసావు చెప్పండి. అప్పు చేసినా దానికి ఎక్కువ టైం ఉండాలి. నీకు అప్పు ఇచ్చిన వెంటనే అడుగుతా ఉంటే టెన్షన్ వచ్చేస్తుంటుంది. చెప్పండి.
ఇవ్వండి. అప్పు ఇచ్చినాడు కూడా ఎక్కువ టైం ఇవ్వాలి నీకు. ఎవరు వాడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయాలి, ఆన్సర్ చెప్పాలి. భయం ఏర్పడి నష్టపోతాం. నీకు తిరిగితే అట్టుకొని ఏమన్నా నీ డబ్బు కాదు, డబ్బు ఇచ్చిన వ్యక్తికి ఆన్సర్ చేయాలి నువ్వు. నీ డబ్బు అయితే ఎవరికి ఆన్సర్ చేయనక్కర్లేదు. ఇలా కూడా నష్టపోతావు, ఇలా కూడా నష్టపోతావు. అన్నీ తెలుసున్నా కూడా సార్ నాకు కూడా జరిగాయి అలా. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ జరిగాయి. ఆన్సర్ చేయాలి మార్కెట్లో. అలా చేసి కూడా వాళ్ళకి ఇచ్చేసాను, ఇస్తాము. వేరే వాళ్ళు అలా ఎవరు స్టాక్ మరి నన్ను ఏం చేయమంటే పోయిందంట, నేను అలాగా ఇస్తున్నాను. ఇంకా 1 or 2 persons ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తాను. రూపాయి కూడా వాళ్ళు కళ్ళలో కూడా చెప్పుకోకూడదు. కళ్ళలో కూడా రాజశేఖర్ వల్ల నష్టం రాదు. కళ్ళలో కూడా పాట ఉంది కదా, కళ్ళలో కూడా అనుకోలేదు నువ్వు వస్తావని. నిజం చేయాలి. కళలో కూడా రాజశేఖర్ తన నష్టపోవడం. నా ప్రాణం అడ్డేసి సంపాదించి పెడతానే ఉన్నాను. ప్రాణం పనంగా పెట్టి కూడా కరోనా టైంలో ఆఫీస్కి వెళ్ళి వస్తాను. 25 kilometers అప్ అండ్ డౌన్ చేస్తాను. ఎవరు రావట్లే ఆఫీస్, వెళ్ళి వస్తున్నాను. అంటే అదే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యవంతులు సాహసవంతులు లక్ష్మీదేవి. స్పిరిట్ వాళ్ళకి భయపడే వాళ్ళకి కాదు. అదే కరోనా అయినా, స్టాక్ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఇంకేదైనా కూడా సరే. కాబట్టి అలా సబ్జెక్ట్ మాట్లాడాలి. పేపర్ మీద రిటర్న్గా ఇవ్వాలి, వాట్సాప్లో ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. లైవ్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. అంతేగాని బెనిఫిట్ ఆఫ్ డౌట్ చెప్పకూడదు. క్లారిటీగా చెప్పాలి, క్లారిటీగా మాట్లాడాలి. నువ్వు రియల్ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ సంపాదించేటవాళ్ళు కాదు. ప్రాఫిట్ సంపాదించి ఏం చేయాలని చెప్పాలంటే స్టాప్ లాస్ పెట్టుకో, చెప్పలేము, అప్రమత్తంగా ఉండండి. ఇవన్నీ ఏంటివి? భయపెట్టే మాటలు ఏంటివి? ధైర్యం చెప్పాలి. నేను చెప్పే మాట ఒకటే, ధైర్యం. నో స్టాప్ లాస్. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదు, ఏం అక్కర్లేదు. పద్ధతిగా ఉండు, అయిపోయినా. అంటే పద్ధతి. అన్నం ఎన్ని గంటలు తింటావు? పద్ధతి. పొలం వ్యవసాయం ఎలా చేస్తావు? పద్ధతి. నీ ఇష్టం వచ్చినప్పుడు పోయి పొలంలో పంటతావేంటి? అదును చూసి పదునన్న సీజన్ ఏంటి అందరూ వచ్చేది. అలాగే అందరూ నష్టపోవడం అవసరం లేదు. సంపాదించుకున్నాడు ఎవరు దీంట్లో? వాళ్ళు ఏం చేశారు అంటే అవి వచ్చాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎవరి ఇయర్ డివిడెండ్ షేర్స్ వచ్చాయి. ట్రేడర్స్ రావు. ఇవన్నీ తెలుసుకో. నష్టపోయేదంతా ట్రేడర్స్. అప్పు చేసే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవి చేసేవాళ్ళు, అప్పులు తీసుకునేవాళ్ళు నష్టపోతారు. అవన్నీ నేను చేశాను. నేను ఎందుకు చేశాను? తెలుసుకోవడానికి, ప్రయోగాలు, ఎక్కువ మంది జనాల ప్రపంచానికి సమాధానం చెప్పడానికి, నష్టపోకుండా చేయడం కోసం. ఎన్నో తక్కువ టైంలో చేసుకోవాలి కాబట్టి లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్నాను. ఒక 2 crores ఖర్చు పెట్టుకుంటాను మినిమం, ఇంకెంత ఎక్కువ కూడా. అది నాకు రియల్ ఎస్టేట్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్లో ప్రయోగాలు చేశాను, పోగొట్టాను. రియల్ ఎస్టేట్లో లెవెల్ కవర్ చేశాను. ఆల్ రియల్స్. ఇంకంతా అయిపోయింది. చేసిన ప్రయోగాలు రిజల్ట్ అందరికి ఇవ్వడం, దానికి 100 times సంపాదించుకుంటాను. 100 times. హౌ మచ్ ఎఫర్ట్స్ యు ఆర్ పుట్టింగ్, హౌ మచ్ గెట్టింగ్. ఒక శనక్కాయ పప్పు వేస్తే చెట్టు 3 పప్పులు కాయ అంటారు. అవి ఒక 50 కాయలు పండితే 150 పప్పులు అవుతాయి. ఆ 150 పప్పులు వేస్తే సెకండ్ టైం 150 చెట్లు అవుతాయి. ఒక్కొక్క చెట్టు మళ్ళీ 50 కాయలు 3 పప్పులుగా 150 into 150. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఎక్కడ వస్తుంది? రియల్ ఎస్టేటా, బంగారం, ఏవి రావు. అంటే ఈ టైప్ ఆఫ్ వృద్ధి వస్తుంది. కాబట్టి ఒక గుడ్డు పెడితే కోడి 21 గుడ్లు పెడితే, పొదిగిస్తే 21 పిల్లలు పెడితే వాటిలో ఒక 10 మిగిలిన మళ్ళీ 10 కోళ్ళు అయ్యి, అట్లాంటి వృద్ధి స్టాక్ మార్కెట్. కాబట్టి కోట్లు వచ్చాయి. ఇప్పుడు షేరు, ఇన్ఫోసిస్, రిలయన్స్ కొనుక్కున్న వాళ్ళు కోట్లు పడగలేదు. సామాన్యుడికి కూడా 10 రూపాయలకి రిలయన్స్ షేర్ ఇచ్చాడు, ఇన్ఫోసిస్ షేర్ ఇచ్చాడు. వాళ్ళు సామాన్యులే. అంతవరకు కోటీశ్వర్లే కొనేవాళ్ళు షేర్లు. కోటీశ్వర్లే. అమెరికాకి వెళ్ళాలంటే కోటీశ్వర్ వెళ్ళేవాడు. ఈరోజు పేదవాడి కొడుకు కూడా బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. ఎంత మార్పు వచ్చింది? పేదవాడి కొడుకు కూడా అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఎవరో గొప్పలు ఉండేవారు. ఈరోజు ప్రతి పల్లెటూరు నుంచి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతున్నాడు. ఒక చిన్న పల్లెటూరు తీసుకుని వెళ్తే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్కి వెళ్ళినట్టు ఉన్నాడు, దుబాయ్కి వెళ్ళినట్టు, సింగపూర్ ఉన్నాడు. అంత చిన్న ఊరే. మళ్ళా చిన్న ఊరే. ఎక్కడెక్కడికో వెళ్ళారు డబ్బు సంపాదన. జన్మభూమి వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి డబ్బు కోసం పరిగెట్టారు. అంటే డబ్బే విలువ.
అంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూపించాల. నేను జన్మభూమిలో ఉన్నాను, విదేశాలకు వెళ్ళాలి, నేను సాఫ్ట్ ఇంజనీర్ కాగలను, ఏం కాగలను, అంటే జనాలకు ఉపయోగపడాలి. నా జన్మభూమి జనాలకి ఉపయోగపడాలి. నా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా వచ్చేసాను వద్దు, ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి ఉపయోగపడాలి. నష్టపోనేకుండా చేయాలి, అందరినీ కోటేశ్వరం చేయాలి, డబ్బు పెట్టి చేయాలి, డబ్బు లేకుండా చేయాలి. అన్నీ చేస్తున్నాను. అంత గొప్ప పనులను చేసి నేను గొప్ప వ్యక్తులను తయారు చేశాను. ఏమీ లేనని తీసుకొచ్చి గొప్పగా ఈరోజు వాళ్ళ గురించి నిరంతరం చెప్పినట్టు తయారు చేశాను. ఎవరు చేయరు, ఆ పని చేయరు. లాభాపేక్ష లేకుండా పెట్టుబడులు పెట్టి అన్నీ పెట్టి తయారు చేసి వదులుతాం. కాబట్టి నా కాన్సెప్ట్ ఓన్లీ ప్రాఫిట్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సంపాదించుకో, డే 1 నుంచే పేపర్ మీద ఇస్తాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువు రాని వ్యక్తి దగ్గర చేయిస్తాను, చదువుకున్నోళ్ళు చేసుకుంటాను. ఎవరైనా సరే సంపాదించుకో. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్స్ చదువున్న వ్యక్తి దగ్గర ఉంది. లేబర్ కూడా జేబులో 10-15 రూపాయలు ఫోన్ పెట్టుకుని వెళ్తున్నాడు, అన్నీ కొడతాను. మా చదువు వచ్చే అతనికి చెప్పండి. స్టాక్ మార్కెట్ కూడా మొబైల్లోని యాప్, అంకెలంతే ఈజీగా చేసుకోవచ్చు. లేదు ఫోన్లో చెప్పచ్చు. గుజరాత్ తోడు కూరగాయలు బండి మీద అమ్ముతూ 100 రిలయన్స్ షేర్లు కొను, 100 హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొని అంటాడు. రిలయన్స్ షేర్ 2200, హెచ్డిఎఫ్సి 2200, 100 కొనమంటున్నాడు. క్యాష్, అప్పు కాదు. ఎవరు? కూరగాయలు తోపుడు బండి మీద తోసుకుపోతూ ఫోన్తో డీలర్ చెప్తూ ఉంటాడు. దట్ ఈజ్ షేర్ మార్కెట్. దట్ ఈజ్ గుజరాత్ స్టేట్. అంటే గుజరాత్ స్టేట్లో ఉద్యోగం ఇస్తే ఉద్యోగం పిల్లనివ్వరు. సేట్ పానీపూరి అయినా సరే కూరగాయల బండి పెట్టుకుని వ్యాపారం చేస్తారు, నష్టపోరు. చెమ్మిడి జానా దమ్మిడి నాయి జానా అంటారు. చర్మం పోతే వచ్చేస్తుంది బాబు, డబ్బు పోతే, మనం పోతే పోనీ అంటారు. పోతానే ఉంటుంది, అలవాటైపోతుంది. పోవడమే అలవాటైపోతుంది, పొందడం కాదు. ఎందుకని మన విధానం బాగాలేదు. గుజరాత్ విధానం ఎక్కడికి పోయేది అది అలవాటైపోతుంది. కాబట్టి పోనే వద్దు. అందుకే చెమ్మిడి జానా దమ్మిడి నై జానా అంటాడు. అది ఫాలో కావాలి. వ్యాపారం చేసేవాడు. నేను వ్యాపారస్తుని కాదు, సర్వీస్ టీచర్. వ్యాపారస్తులు అనుకో, ఈ పాటికి ఎంతో 1000 కోట్లు సంపాదించేస్తుండేవాడిని. ఈ పాటికి వ్యాపారం అయితే రియల్ ఎస్టేట్ నాకున్న అనుభవం, నాకున్న టీం వర్క్. 20 రోజుల్లో హైదరాబాద్లో 50 ఎకరాలు వెంచర్ అమ్మి 1,50,00,000 సంపాదించాను 2006లో. అది ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంత అయ్యేది? జనాలు పోసేసాను. కార్లు కొనిచ్చాను, ఏమేమి కొనిచ్చాను. ఆ టైప్ ఆఫ్ పర్సన్ నేను. ఇద్దరు చదివాను, మా తల్లిదండ్రులు టీచర్లు, మా బ్రదర్ టీచర్. డబ్బు సంపాదించడం నేర్పిస్తాను. ఏ కాలేజీ, యూనివర్సిటీలో ఎవరు తల్లిదండ్రులు, గురువులు ఎవరు నేర్పరు. చదువుకో, ఉద్యోగం చేసుకో, ఇదే చెప్తారు. ఎవరెత్తుకో, బాగా చదువుకో, ఉద్యోగం చేయి. అంతే, బాగా చదువుకో, ఉద్యోగం చేయండి. నెలకోసారి ఇస్తారు. మనం అనుకుంది చేయనివ్వరు. మనకు సుపీరియర్స్ ఉంటే మనం ఆర్డర్ వేస్తారు. మన ఒపీనియన్స్ని చేయనివ్వరు. మనం ఏం చెప్పినా దాన్ని వద్దంటారు. చెప్పండి. అందుకని ఇండివిజువల్, నీకు నచ్చినట్టు బ్రతకాలి, నీకు నచ్చినట్టు ఉండాలి. నేను ఎవరు ఆర్డర్ వేయకూడదు. నీకోసం వెయిట్ చేయాలి. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు, నీకోసం ఎదురు చూడాలి. ఎప్పుడు ఏం పవర్ ఉంటే కొంతకాలం పోతుంది, మళ్ళీ వాల్యూ ఉండదు. పట్టించుకోరు. ఇది ఎప్పుడు పవర్ ఉంటుంది, ఎప్పుడు వాల్యూ ఉంటుంది. అందుకని డబ్బు సంపాదించి పెట్టిన నాలెడ్జ్, పెట్టుబడి లేకుండా పెట్టుబడి పెట్టేవాడు. వ్యాపారం చేయాలి. ఎన్నెన్నో లైసెన్సులు తీసుకుని నష్టపోయి ఎన్నో చేస్తూ ఉంటారు. అవి ఏం అక్కర్లేదు, ఏ లైసెన్స్ అక్కర్లేదు. 5 నిమిషాలు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్, మొబైల్ ద్వారా ఆన్లైన్ ఎక్కడికి కాలు అడుగు పెట్టబోయిన అక్కర్లేదు. చాలామంది ఎన్ని కోట్లు పోగొట్టుకొని ఇబ్బంది పడదు. మొన్న టీవీ ఛానల్ ఒక ఇంటర్వ్యూ చూశాను కదా, రియల్ ఎస్టేట్లో 150 కోట్లు పోయినాయి. సినిమాలో తీసి ఫైనాన్స్ అవి 150 కోట్లు పోగొట్టుకున్నారు. దొడ్లు గడిగి సంపాదించిన డబ్బు ఒక వ్యక్తి సంపాదించాడు. ఆస్ట్రేలియాలో ఒక బ్యాంక్ ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, వెళ్ళాడు. 3:30కి రమ్మన్నాడు, ఇన్సర్ట్ చేసుకు రమ్మన్నాడు. 16వ ఫ్లోర్లోకి రా అని చెప్పి లేడీస్ టాయిలెట్ కడుక్కుంటే కిందకి వెళ్ళి జెంట్స్ పైకి రా అని చెప్పాడు. అంటే బ్యాంక్ ఉద్యోగం కాదు, కడిగారు. ఆయనే చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, ఆయనే చెప్తున్నాడు. చూడండి, ఇంట్రెస్ట్ ఆయనే చెప్తున్నాడు. దొడ్లు కడిగాను, గర్వంగా చెప్తున్నాడు.
ఆ దొడ్లు కడిగిన డ్రెస్ కూడా పెట్టి వాళ్ళ పిల్లలు చూపించారు, నేను దొడ్లు కడిగి డ్రెస్ వేసుకొని కడిగాను. 900 కోట్లతో ఇండియాకి వచ్చాడు. ఇండియాలో ఎరగదీసేచ్చి అనుకుని వచ్చాడు. ఇక్కడ చూసి ఒక 10 ఏళ్ళు పట్టింది. ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఎన్నెన్నో పెట్టి చంపేశారు. అయినా సరే ఎదుర్కొన్నాడు, ధైర్యంగా మాట్లాడు. ఏ కేసు నిలవలేదు. లీగల్గా సంపాదించింది 900 కోట్లు. 10 ఏళ్ళు పని చేయకుండా చేసేశారు. రకరకాల కేసులు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి అంత. అప్పుడు అనిపించింది ఇండియాకి అది ఈజీ. బయట ఏంటంటే బయట పద్ధతులు బాగుంటాయి, విధానాలు బాగుంటాయి, క్లారిటీగా ఉంటాయి. ఈర్ష్యలు, ద్వేషాలు, కేసులు అవి ఏం పెట్టరు. కావాలని ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతోమందికి. ఒక కంపెనీలో షేర్ హోల్డర్ ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ 4000 మంది పనిచేస్తాం. ఒక పెద్ద మాల్ కట్టాడు, దాంట్లో 1000 మంది పనిచేస్తున్నారు. అయినా ధైర్యం గర్వంగా మాట్లాడుతున్నారు. ఎందుకని లీగల్ అన్ని అకౌంటబిలిటీ ఉన్నాయి. దగ్గర ఎవరికి ఇచ్చినా అకౌంట్ ట్రాన్స్ఫర్, తీసుకున్నా సంపాదించిన అకౌంట్. ₹1 కూడా అకౌంటబిలిటీ లేకుండా లేదు. అతను ఏజ్ 48 years. ఇంకా సంపాదించకుండా పోతే ఫ్యాషన్ కోసం చేసాము. ప్యాకెట్ ఆడతారు, దూరం ఆడతారు, పోయింది కదా అని హ్యాపీగా చెప్పారు. జరిగింది ఓకే, ఫ్యాషన్, మళ్ళీ ఇంకో దాన్ని పెట్టి సంపాదిస్తాను, డబ్బులు దేవుంది తెలుసుకున్నాను అంటున్నాను. కాబట్టి మనీ అనేది అంత దొడ్లు గడికి సంపాదించిన వ్యక్తి కూడా 300 కోట్లు పోగొట్టాడు. సినిమా ఫైనాన్స్ చేసి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి. యాంకర్తో మాట్లాడుతుంటే అంటున్నాడు, నువ్వు హైదరాబాద్లో 5 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని నాతో మాట్లాడు అంటున్నాడు. అంటే అంత కష్టం అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. అంత కష్టం అన్నాడు. స్టాక్ మార్కెట్ అంత కష్టం కాదు, ఈజీ. ఇక్కడ మోసం లేదు, దగా లేదు. ఉన్న ప్రాబ్లం ఒకటే, నష్టపోతారు. నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ క్రమానుగుణంగా పెట్టుబడి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. మీ ఎక్కడ సిస్టమేటిక్ చేస్తేనే చేయనివ్వరు. అధికారుల అనుమతులు ఎవరు, పర్మిషన్స్ ఎవరు, ఇవన్నీ ఇక్కడ ఏ అధికారులు ఉండరు, ఏ ఊరు అక్కర్లేదు. ఎలక్ట్రానిక్ ఫామ్ ఎవరి దగ్గర, ఏ మనిషి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, లైసెన్స్ కోసం వెళ్ళనక్కర్లేదు, భూమి కోసం ఏం వెళ్ళనక్కర్లేదు. డబ్బులే డబ్బు. మీ ఎన్ని వ్యాపారాలు నష్టం. ఏ వ్యాపారం తీసుకుని నష్టం. లాభాలు వచ్చే వ్యాపారం, ఒక్క వ్యాపారం పేరు చెప్పండి. ఈ వ్యాపారం అన్ని లాభాలు, అందరూ లాభాలు తప్ప అన్ని నష్టాలు. పేపర్ తీస్తే క్వార్టర్ రిజల్ట్ అన్ని కోట్లు 3,000 కోట్లు, 4,000 కోట్లు నష్టం. క్వార్టర్ రిజల్ట్ 3 నెలలకే. అవి ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎవడు పని చేస్తాడు? నార్మల్గానే పని చేయరు. నష్టపోతే ఎక్కువ పని చేయాలి. డల్ స్టూడెంట్ ట్యూషన్కి ఇంకా ఎక్కువ టైం పెట్టరు. ఎలా అవుతుంది? ఇవన్నీ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా చెప్పండి. కొన్ని కంపెనీ షేర్లు చెప్పారు, అందరూ అనలిస్టులు అందరూ కొనమన్నారు. ప్రపంచం అంతా కోడెక్కువ దాన్ని కళ్ళు మూసుకొని కొనున్నారు. లేదా కంపెనీ షేర్లన్నీ నాశనం అయిపోయినాయి. లేవు. మీకు తెలుసుకోవచ్చు, అందరూ తెలుసు, ఇది అందరూ తెలుసు. నేను చెప్పే షేర్ అది ఈరోజు ₹3, ₹2 అలా ఉన్నాయి. ₹1000 షేర్ కూడా. ఎందుకు? విధానం బాగాలేదు, పద్ధతులు లేవు. అది కాబట్టి మంచి విధానంలో, మంచి సిస్టమ్, మంచి ఫార్ములా, ఇవన్నీ చిన్న సింపుల్. ఏం తెలియదు. మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం వేరే సిటీకి వెళ్తూ ఉంటాం కాలేజ్ చదువుకోవడానికి. అప్పుడు కాలేజీ ఫీజుకి డబ్బులు ఎక్కడో పెట్టుకో, పై పాకెట్లు ఛార్జీకి పెట్టుకో, ఈ పాకెట్లు ఎక్కడెక్కడో పెడతాం. ఎందుకని? అదే విధానం ఇక్కడ. వేరే కొత్త అక్కర్లేదు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏం చెప్పారు? హాల్ టికెట్ గుర్తు చేస్తుంటారు. హాల్ టికెట్ పెట్టుకున్నావా? తెలియదు ఏంటి? పెన్ను పెట్టుకున్నావా? త్వరగా బయలుదేరు. పెద్దలు గుర్తు చేస్తూ ఉంటారు. టీచర్స్ గుర్తు చేస్తారు. పబ్లిక్ 7th ఫస్ట్ బాగా తెలిసింది రాయండి. ఏ క్వశ్చన్ అయినా సరే రూల్స్ నీట్గా రాయండి, ఇంప్రెషన్. ఇవన్నీ చెప్తారు. అలాంటివన్నీ స్టాక్ మార్కెట్ డబ్బు పెట్టేప్పుడు కూడా చెప్పడం. ఎప్పుడు డబ్బు వస్తుంది తెలియదు. డబ్బులు కట్టాలా, డొనేషన్లు కట్టాలా, ఫీజులు కట్టాలా, ఎగ్జామ్ ఫీజులు కట్టాలా, ఇవన్నీ కట్టేటప్పుడు పద్ధతులు పాటించి, డబ్బు సంపాదించేటప్పుడు పద్ధతులు పాటించాను అంతే. ఇంకేం అక్కర్లేదు. దీనికి మాయలు మర్మాలు ఏమో లేవు. నువ్వు చిన్నప్పుడు నువ్వు పెరిగిన పద్ధతులు, తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారు. 5 ఉంటే 2 భార్య 7. చెప్పండి. ఒక చిన్న గరిటతో పప్పు చేసి దాన్ని పప్పు కూర తినాం. ఈరోజు ఒకడే తినేస్తున్నాడు. అప్పుడు డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యవసాయం చేసి బతకాలి. అప్పుడు రైతులు ఎవరు నీకు ఆత్మహత్య చేసుకోలేదు, బ్రహ్మాండంగా పండించారు. ఈరోజు టెక్నాలజీ, మొబైల్ అన్నీ వచ్చాయి. నిజాయితీ లేదు, పనిచేసేవాళ్ళు లేదు, సరిగా పని చేయట్లేదు, బాధ్యత లేదు, పొల్యూషన్ అయిపోయినాయి, ఎవరింగ్ ఎవరి పని వాడిది, యూనిటీ లేదు, ఐకమత్యం లేదు, ఉమ్మడి కుటుంబాలు లేవు. నేను నా భార్య గొడవలు పెట్టేసుకోవడం, సపరేట్ ఫ్యామిలీ అయిపోవడం.
అండర్స్టాండింగ్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, పెద్దలు చెప్పేవాళ్ళు లేరు. పెద్ద చిన్న గౌరవం, తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళు ఎవరు లేరు, బాబాయిలు, పెద్దనాన్నలు, నేను నా వైఫ్ అంతే. దానివల్ల ఏమవుతుంది, పుట్టిన బిడ్డ పైన టైం కేరింగ్ లేదు, 4 గోళ్ళ మధ్య బంధించాడు, డోర్ వేసాడు, గాలి వెలుతురు లేదు, ఏసీలు. అందుకే ఈ రోగాలు, కరోనాలు, ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం, బంధాలు బాంధ్యవాళ్ళు లేకపోవడం, సెల్ఫిష్ ఒకటి కూర్చొని తినడం, టైం లేదని చెప్పడం, చెప్పండి శారీరక శ్రమ లేకపోవడం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి అక్షరం ఆణిముత్యమే. నీకు బోరు కొట్టిందంటే భగవంతుడు పనిష్మెంట్ని చెప్పా కదా, దైవం మానవ రూపంలో అవతరించిన లోకంలో ఈ ప్రపంచంలో నీకు ఎవడు బాధ్యత వహిస్తాడు, నీ పైన నీ అభివృద్ధికి ఎవడు బాధ్యత వహిస్తాడు, నువ్వు ఆనందంగా ఉండాలని చెప్పి నీకు బాధ్యత వహించి చెప్పేవాడు ఈరోజు ఎవరు, నీకు ఎవరికి టైం ఉంది. సెల్ఫిష్ నేను సమాజం బాగుండాలి, నెలలు కాదు, రూపాయి అక్కర్లేదు. నేను కోట్లు పెట్టి సంపాదించుకున్న నాలెడ్జ్ని ఫ్రీగా ఇస్తాను. నేను నేర్చుకున్న ప్రయోగాలు చేసి కోట్లు పెట్టి నేర్చుకున్న నాలెడ్జ్ చక్క వేగంగా పని చేయాలని ఎవడు వద్దని పని అన్నా చేశాను. ఇది వద్దు అంటే అదే చేశాను. దాంట్లో ఏంటి, ఎందుకు వద్దు అంటున్నాడు, చేశాను. వయసు ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది సంపాదించుకోవడానికి, రియల్ ఎస్టేట్ ఉంది, లైవ్ గాడ్ లక్ష్మీదేవి భూదేవి ఉంది, అర్థమైందా? కాబట్టి నాకు ధైర్యం ఉంది. రియల్ ఎస్టేట్ ఎంత పోయినా కేర్ చేయాలి, పోవట్లేదు. నేర్చుకోవడానికి ప్రయోగాలు చేశాను. ప్రయోగాలు చేస్తే పోతాను. ప్రయోగాలు చేస్తే సమాజం ఉపయోగపడుతుంది, కానీ ఆ ప్రయోగం చేసినవాడు ఎంతో సఫర్ అవుతాడు, ఎంతో వ్యతిరేకత, ఎన్నో కామెంట్స్ ఎదుర్కొంటాడు. ఇదెంత చేస్తావు సంపాదించిన డబ్బని తెప్పెట్టిన ఎంతోమంది కామెంట్స్, ఫ్రెండ్స్ ఎవరెవరో నవ్వుకున్న మనసులోని ఓకే నాకేం కాదు. ఎందుకని ఇంట్లో డబ్బు కాదు, నేను సంపాదించుకున్నాను, నన్ను నమ్మి కొంతమంది పెట్టారు, పోయింది, వాళ్ళకి తిరిగి ఇస్తున్నాను, వాళ్ళ దగ్గర ఉన్నాను, వాళ్ళకి అందుబాటులో ఉన్నాను. ఒక డబ్బు ఇచ్చిన వ్యక్తి వాడు కనపడకపోయినా ఫోన్లు ఇచ్చిపోయినా అడిగాక ఏదైనా భయపడతాడు. వాళ్ళ దగ్గరే ఉన్నాం, వాళ్ళ దగ్గర ఒక 2-3 అది కూడా మొత్తం ఉంది. ఈరోజు నిమిషాల్లో సెటిల్ చేసేస్తున్నాను. నన్ను నమ్మి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను 3 రూపీస్ ఇంట్రెస్ట్ కాకుండా వాళ్ళకి పువ్వుల్లో పెట్టి మనసులో స్మరించుకొని ఇచ్చేస్తున్నాను. నా జీవితం దానికి అంకితం చేశాను. నన్ను నమ్మి ప్రతి రూపాయి పెట్టినా అది కళ్ళలో కూడా అది డౌట్ రాకూడదు. అలాగ వాళ్ళు నాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను అలాగ పని చేస్తున్నాను, అలాగ విశ్వాసాన్ని కలిగించాను. నేను అలాగే విశ్వాసాన్ని కలిగించాను. వాళ్ళకి పని చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ సంపాదించి పెట్టాను. ఇది పోయినా పర్లేదని వాళ్ళకి ఇష్టం లేకుండా పెట్టాను. నెగ్లిజిబుల్ వాళ్ళకు, కానీ నా కళ్ళక వాళ్ళు ప్రతి రూపాయి నాకు 1 కోటి రూపాయలు సమానం. వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి నాకు 1 కోటి రూపాయలాగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే విశ్వాసం, మనిషి పైన విశ్వాసం అది పోగొట్టుకుంటే ఇంకా మనిషి జీవితం వేస్ట్. అది నేను కళ్ళలో కూడా పోగొట్టుకోలేదు. ఇప్పటికీ దాదాపు ఈరోజే క్లియర్ చేసేగాను, కొంత టైం ఈరోజే క్లియర్ చేసేగాను, పువ్వుల్లో పెట్టి కొంత 3% అది కూడా క్లియర్ చేస్తాను. మీకు చెప్తాను నా అనుభవం, నాభి నుంచి మాట్లాడుతున్నాను, నాలుక నుంచి కాదు, నాభి నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి అక్షరం ఆణిముత్యం. నేను మాట్లాడే ప్రతి ఒక్క అక్షరం అజరామదంగా చెప్తారు. నువ్వు చచ్చిపోయినా నీ ఆశ చచ్చిపోదులే, నేను చచ్చిపోయినా నా ఆశ చచ్చిపోదులే, నిన్ను చేరే వరకు నా మనసు కుదుటపడదు. జనాలకి సంపాదించి పెట్టే వరకు నా మనసు కుదుటపడదు. ఒక్కరిని నష్టపోనేమో, నాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోనేమో. వాళ్ళకి రాజశేఖర్ గుర్తొస్తే కొండంత విశ్వాసం, వాళ్ళకి ఆనందం వేయాలి. అదికే నా జీవితం. కాబట్టి నేను చెప్పే ప్రతి మాటని, ప్రతి ఒక్క అక్షరం కూడా ఎంతమంది చూసి క్షమించాను. లాస్ట్ కంక్లూజన్ పాయింట్స్. నష్టపోయిన వ్యక్తిని కూర్చోబెట్టి ఒక 10 మంది టీచర్లు కూర్చోబెడతాను. నేను క్వశ్చన్ వేస్తాను, వాళ్ళు మనం ఏం చెప్తారని. అది నష్టపోయిన వ్యక్తికి నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు, ఎందుకు కొన్నాడో తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎట్లా అంటాను, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎందుకు కొన్నా ఒక కంపెనీ, ఎంతకాలం పెట్టాలనుకున్నాం. ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఎంతకాలం చదువుతాడు, ఎల్కేజీకి వెళ్ళి 2 రోజులకి వెళ్ళి డబ్బులు రాదు, ఎల్కేజీ పూర్తి అయిపోతున్న ఉద్యోగం రాదు, పీజీ వరకు 25 సంవత్సరాలు చదవాలి. ఎల్కేజీ యూకేజీ 2 years, ఇంకా నర్సరీ కూడా అంటారు. ఇంకా 1 to 10th 10 years, 12 years, ఇంటర్మీడియట్ ఒక 2 years, 14 years, డిగ్రీ 3 years, 17 years. చెప్పండి మళ్ళీ పీజీ. ఇన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టుకుంటా పోతాను. స్టాక్ మార్కెట్లో ఎటు పెడితేనే అరగంట డబ్బు వచ్చేయాలి, ఆ రోజుకి డబ్బు వచ్చేయాలి. న్యాయమా, ధర్మమా? నీకు ఇన్వెస్ట్మెంట్ 5 to 10 years చేయాలి.
చెయ్యి. అలా కూడా రోజుకి డబ్బు కావాలంటే కూడా నేను చేయగలను. ఎప్పుడు నువ్వు 3 months నాతో అసోసియేట్ డెలివరీ చేసుకుంటూ కూర్చుంటే ఎవ్రీడే కూడా డబ్బు సంపాదించి పెడతాను. ఎవ్రీడే కూడా చేసుకోవచ్చు 500 నుంచి 1000 రూపాయలు అలా దాన్ని పెంచుకుంటూ పోవచ్చు. అదే ఎందుకంటే 9:15 కూర్చుంటే 3:30 వరకు కదలకూడదు. మొబైల్ పెట్టుకోవాలి కూర్చోవాలి, ల్యాప్టాప్ పెట్టుకోవాలి కూర్చోవాలి, లేదా ఫోన్ పెట్టుకోవాలి కూర్చోవాలి, ఫోన్ చేసి కొట్టేయడం. అలా కూడా చేయొచ్చు, అలా కూడా నువ్వు చేయొచ్చు. కాబట్టి అలాగా ఎవ్వరు కూడా ఎందుకు కొన్నామంటే పేపర్ మీద చెప్పాలి, లేదు నీ మెయిల్ ఐడీస్ చూపించాలి. నువ్వు షేర్ మార్కెట్ చేస్తేనే నీకు నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేలోపు మొత్తం నీకు కాంటాక్ట్ నోట్ అంటుంది. నువ్వు ఏం కొన్నావు, ఏమన్నావు, డీటెయిల్ మెయిల్లో సేవ్ అయిపోతుంది. నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఈసీజీ యాక్సిడెంట్ రిపోర్ట్, అలాగే ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. అలా నోట్స్ చెప్తామంటే యు ఆర్ డూయింగ్ రాంగ్, నీకు తెలియదు, నీకు చేత కాదు. డాక్టర్ దగ్గర నోట్స్ చెప్తావేంటి, ఈసీజీ రిపోర్ట్ తీసుకురామని రాసి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, బ్లడ్ రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడ చెప్పకూడదు. ఎక్స్రే రిపోర్ట్ ఇవ్వాలి అక్కడ. అవన్నీ రిపోర్ట్లు అందరూ పట్టుకుపోతూ ఉంటారు, చూసాక ఇవ్వాలి. నేను అలాంటివి పట్టుకుపోను, ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను అర్థమైందా, సంతోషంగా ఉంటాను, సంతృప్తిగా ఉంటాను. 100 రూపాయలు వచ్చినా 1000 కోట్లు ఉన్నోడి కంటే ఆనందంగా ఉంటాను, 1000 కోట్లను ఆనందంగా ఉంటాను. అలా ఉండే విధానాలు నా దగ్గర ఉన్నాయి. ఆ విధానంలో పెరిగాను, ఆ విధానంలో పనిచేస్తున్నాను, ఆ విధానంలో బ్రతుకుతున్నాను. ఉదయం లేచి రాత్రి వరకు రాజశేఖర్ ఏం చేస్తున్నాడు, రాజశేఖర్ చిరంజీవిని మళ్ళీ ఎంతమంది తీసుకున్నారు, రాజశేఖర్ అన్నదానం ఎంతమంది చేస్తారు, రాజశేఖర్ గోల్డ్ క్యాన్ ఎంతమందికి ఇస్తున్నారు, యూనివర్సిటీస్ ఇవాళ గోల్డ్ మెడల్, ఆ గోల్డ్ మెడల్ నేను 24 carats గోల్డ్ ఇస్తాను అన్ఎంప్లాయీస్కి. ఎందుకంటే ఏ స్కిల్స్ లేని వ్యక్తికి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, సేవింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్ అంటారు, స్కిల్స్. లేబర్ అంటారు, ఏ పనైనా చేస్తారు. స్కిల్ అంటే ఒక పేరు ఉంటుంది కదా, ప్లంబర్ అని, కార్పెంటర్ అని. టీచర్, నార్మల్ టీచర్ పేరు ఉంటుంది, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. దాంతో అదే చేస్తారు జీవితం. అలా రిటైర్డ్ అయ్యే వరకు అట్లా. ఇక్కడ ఏదంటే చేస్తే అట్లా అలా తయారవ్వాలి, అలా నువ్వు తయారవ్వాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, సిస్టమేటిక్, ఓన్లీ ప్రాఫిట్స్. నేనున్నాను, నేను నేర్పుతాను. మీకు రూపాయి నష్టపోనే 1 lakh రూపీస్ నుంచి ఎంత పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేదు మంత్ సేవింగ్స్ 500,000 రూపాయలు పెట్టి వదిలేయచ్చు, అది వేరు. మీకు ఇన్కమ్ కావాలంటే మంత్లీ, క్వార్టర్లీ ఒక 1 lakh మినిమం, అక్కడి నుంచి 5 lakhs 10 lakhs. ఎంత ఎక్కువ మనీ ఉంటే అంత ఎక్కువ రిటర్న్స్ బాగా వస్తుంది. కాబట్టి నా సలహా, నా సూచన ఏమన్నా, ఇది ఎవరిని విమర్శించడం, ఎవరిని ఇంకోటి క్రిటిసైజ్ చేయడం, ఎవరిని దెప్పిపొడచడం కాదు. అదేమైనా బాధ్యతగా మాట్లాడే ప్రతి మాట నా బాధ్యత. నష్టపోనేమని ఎవరిని నష్టపోనేమో అంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. ప్రతి ఒక్కరిని సంతోషంలో ముంచి తేలుతాను ఈ స్టాక్ మార్కెట్. ఓకే, కాబట్టి మీరు ఎవరైనా సరే దీన్ని ఆణిముత్యాలుగా చెప్పండి. ఇలా ఎవరన్నా చెప్తారని బాధ్యత వహిస్తారని చెప్పండి. కాబట్టి నా బాధ్యత సమాజం పట్ల, స్టాక్ మార్కెట్ నష్టపోయి నిద్ర రాకుండా అలా కాకుండా నేనున్నాను. నేను మీ వెంట ఉంటా, అడుగడుగులో నడుపుతుంటా. మీ ఎదురయ్యే ప్రతికలు నిజమయ్యేటట్టు చేస్తాను. జస్ట్ నా నాలెడ్జ్ అవకాశం ఇవ్వడం. మీరే డబ్బు టేకప్ తీసుకొని అకౌంట్లో ఉంటే నేను ఫార్ములా ఇస్తాను, మీరే చేసుకోవాలి. నేను సలహా చెప్తాను, సూచన ఇస్తాను, స్ట్రాటజీ ఇస్తాను. ఆ స్ట్రాటజీ పైన నేను రిటర్న్గా రాసిస్తాను, ఎవరికైనా చూపించుకుని తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు. స్ట్రాటజీ అలా ఎవరు పేపర్ మీద ఇవ్వరు, నేను ఇస్తాను. ప్రాఫిట్స్. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు.